కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. ఆరాధింతును 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 ఆరాధింతును. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. కలములతో రాయగలమా, ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. ఆరాధింతును 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 ఆరాధింతును. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, రారాజును ఎడబాయను. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. కలములతో రాయగలమా, కవితలలో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. కలములతో రాయగలమా, సేరాపులు కేరుబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి, మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. సేరాపులు కేరుబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి, మహాదూతలు ప్రధాన దూతలు నీ
నామము కీర్తించుచున్నవి. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. ఆరాధింతును 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 ఆరాధింతును. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. కలములతో రాయగలమా, కవితలలో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. కలములతో రాయగలమా, కవితలలో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. ఆరాధింతును 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 ఆరాధింతును. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. ఆరాధింతును 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 అలాగే రెండు చేతులు దేవుని వైపు చాపి అలాగే స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. 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 కలములతో రాయ గలమా, కవితలలో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. కలములతో రాయగలమా, కవితలలో వర్ణించగలమా
నోరు తెరిచి పాడదాం. నిన్ను విడువను ఎడబాయను. మరొకసారి రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. చివరిసారి ఆరాధింతును, 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 ఆరాధింతును. హల్లెలూయా. హల్లెలూయా. మహాగణుడు అయిన మా తండ్రి వందనాలయ్య. గడచిన వారము నుండి ఇంతవరకు నీ చల్లని రెక్కల క్రింద మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మరల ఆగస్టు మొదటి వారములో మొదటి పునరుద్ధానములో ప్రవేశపెట్టి ఇంతవరకు పాటల ద్వారా నామను మహిమపరుచుకున్నాము. నాయనా నిలిచి చేతులు చాచి నీ వైపు చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా ఆశీర్వదించయ్యా, దీవించయ్యా, స్వస్థపరిచయ్యా, బాగు చేయయ్యా, మేలు చేయయ్యా, ఆత్మతో నింపునైనా నీ గొప్ప ఆత్మతో నింపబడును గాక. ఆమేన్. పరిశుద్ధాత్మ కార్యములు జరుగును గాక. ఆమేన్. నూతనమైన మనస్సు వచ్చును గాక. ఆమేన్. దేవుని ఆత్మతో అందరము నింపబడుదుము గాక. యేసయ్యా నీకు వందనాలయ్యా, నీ ఆత్మ మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. జరగబోతున్న ఈ కార్యక్రమం ఈ మాధ్యమా జరిగించి ఇవిడందరి మీరు ఆశను దీవించి నడిపించి సహాయమును చేయమని నీ ఆత్మతో నింపి నడిపించమని యేసునామమున కూర్చున్నాము పరమ తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. వ్యవస్థానంలో వారు కూర్చుందాము. కొనుగు బాబురావు గారు ఇలా రెండు ఆయన బైబిల్ పట్టుకుని మీరు కొనుగు బాబురావు గారు బైబిల్ పట్టుకుని ఎదరగరండి. ఆయన 133వ కీర్తన 5 వచనాలు ఉంటాయి. మన ప్రియులు కొనుగు బాబురావు గారు చదువుగా మనం వెనకాల చెప్దాం. 5 వచనాలు ఉంటాయి. 3 వచనాలు 133వ కీర్తన భాగము. ఇది దావీదు కీర్తన అని వ్రాయబడిందండి. ఈ మాటలు బాబురావు గారు చదువుగా 133వ కీర్తన 3 వచనాలు బాబురావు గారు చదువుగా వెనకాల చెప్దాం అందరం కూడా. 133వ కీర్తన. సహోదరులారా, ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి ఆహారను గడ్డము మీద కరిగి అతని అంగీకల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదకి దిగివచ్చు, హేర్మోనును మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా చలవ ఇచ్చి ఉన్నాడు. చక్క చదివిన సోదరులు బాబురావు గారిని దేవుడు బలపరచును గాక. హల్లెలూయా. సాక్ష్యాల సమయం అండి. జూలై నెలంతా కాచి కాపాడి మరి ఒక నెల అని ఆగస్టు మొదటి వారంలో ప్రవేశపెట్టారు. మీలో ఎవరైనా మీ అమూల్యమైన సాక్ష్యాలు చెప్పాలంటే వచ్చి మీ సాక్ష్యాన్ని తెలియపరచాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. వందనాలు. ఆమేన్. హల్లెలూయా.
తప్పకుండా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరు ఒక మంచి మాట చెప్పారు, ఆయన వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. మరి సహోదరి దైవ గ్రంథాన్ని చదవలేకపోయినా అనేక ఏండ్లుగా వాక్యం వినుట వలన వాక్యంలో సామర్థ్యం ఏంటో వారికి అర్థమైంది లక్ష్మి గారికి. హల్లెలూయా. ఆయన వాక్యమే నన్ను బ్రతికించింది, బ్రతికిస్తుంది. స్తోత్రం. మంచి సాక్ష్యము. వారి సాక్ష్యం ద్వారా దేవుడు వారి ఇంకా బలపరచును గాక. ప్రాముఖ్యంగా అరుణ్ కుమారి యవనస్తురాలు బలహీనంగా హాస్పిటల్లో ఉన్నారు. రాత్రి ప్రార్థన చేసాం. మీ అందరూ మీ ప్రార్థనలో అరుణ్ కుమార్ని జ్ఞాపం చేసుకుంటామా, దేవుడు స్వస్థపరచులాగిన ప్రార్థన చేద్దాం. లక్ష్మి గారు చెప్పండి వారితో, నేను కూడా ఫోన్ చేస్తాను. నెంబర్ ఉంది కదండి, ఫోన్ చేస్తాను. మీ అందరూ కూడా అరుణ్ కుమార్ని జ్ఞాపం చేసుకోండి. వారి సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. దేవుడి నామానికి వందనాలండి. పాస్టర్ గారికి, పాటమ్మ గారికి వందనాలండి. ప్రకాష్ బాబుకి, జ్యోతికి వందనాలండి. వచ్చిన సహోదరులకి అందరికీ వందనాలండి. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మా సాయి గారి పాపకి మనవరాలండి, మిది మనవరాలు వాసివి ఇంజనీరింగ్లో సీట్ వచ్చిందండి. ఇది నేను బట్టల పాలన రావాలని నేను ప్రార్థన చేసుకున్నానండి. నీకు వచ్చిరని ప్రార్థన ఏదో నేను బట్టల పాలనే రావాలని ప్రార్థన చేశానండి. చక్కగా దేవుడు మమ్మల్ని కరిగించి ఇంజనీరింగ్లో సీట్ వచ్చిందండి. మేము ఏది అడిగితే అదే ఇచ్చాడండి. దేవుడు మమ్మల్ని దీవించాడండి, ఆశీర్వదించాడండి మమ్మల్ని. నేను ఏది కోరినా కానీ అన్నీ ఇచ్చాడండి. మాకు ఏమీ లోటు లేదండి బాబు. ఇదిగో నన్ను మీరు అందరూ మా పిల్లల గురించి ప్రార్థన చేయండి. నాగేశ్వరికి ఇదిగో మంచి భర్తను చెందని అడుగుతున్నానండి. నాగేశ్వరికి ఇదిగోనైనా జాబ్ రావాలనుకున్నానండి, జాబ్ వచ్చిందండి. అందరూ కూడా దేవుడు అందరం సంతోషంగానే ఉన్నాను. చిన్న వాటిని దేవుడు ఇస్తుంది కాక. సంతోషమే కదా. హల్లెలూయా. పద్మ గారి కుటుంబాన్ని దేవుడు 20 సంవత్సరాల క్రితమే దీవించారు. నిజమంటారా మాట? హల్లెలూయా. ఆ దినాల్లో వారి ఇంటికి వెళ్ళాలంటే వంగిని ఇలా దూరం వచ్చి ఇంట్లోకి వెళ్ళాలి వచ్చేదండి. అక్కడ మేము మీటింగ్ పెడితే స్థలం లేదు కూర్చోవడానికి. ఆ రోజుల్లో చాలామంది వచ్చేవారు మీటింగ్కి. యవనస్తులు 40 మంది ఉండేరు అప్పుడు. ఇలా వంగిని వెళ్ళేవాళ్ళం. చిన్న కర్రలో గడబంగులతో ఉండే కర్రలు. ఏమ్మా, అక్కడ ఎన్నో మీటింగులు పెట్టాను. దేవుడు దీవించారు. ఒక అద్భుతకరమైన గొప్ప భవనాన్ని కట్టుకున్నారు. అప్పుడు ఈ పిల్లలు చిన్నోళ్ళు చదివించడం ప్రారంభించారు. పద్మ గారి కంటే మంచి విశ్వాసం, ఎన్నోసార్లు దర్శనం పొందుకున్నారు వారు. ఆ దర్శన భావమే వారు మనవలు కూడా దీవించబడుతూ ఉద్యోగస్తులు జాయిన్ అవుతూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని మహాకృపమ్మ. విశ్వాసాన్ని బలపరచుకోండి, పడిపోకండి. మీరు నిలబడినంతకాలం మీకు ఆశీర్వాదమే. స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ రోజున మనవలు కూడా వర్ధిల్లుతున్నారంటే మిమ్మల్ని బట్టే. మీ ప్రార్థన, మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవుడు ఆలకించి మీ కుమార్తెల్ని దీవించి పాలెంలో ఒక ప్రత్యేక స్థితిలో దేవుడు ఎన్నుకున్నారు. మీరు ఇంకా బలంగా ప్రభువులో ఉండండి. ప్రార్థన చేద్దాం. వారి సాక్ష్యాన్ని దేవుడు దీవించి వారు మనవలను బలపరచును గాక. చెప్పం. తప్పకుండానమ్మా. హల్లెలూయా. కుమారి మరి చాలా బలహీనంగా ఉన్నారు వారు. ప్రార్థిస్తూ విన్నాము. మొన్నటి దినాన్ని పడిపోయారు కూడా బండి మీద నుండి. కాళ్ళ నొప్పులు అందరికీ ఉన్నాయి. ఇంచుమించులో కాళ్ళ నొప్పులు లేని ఎవరు లేరనుకుంటాను. సరే, ఏదేమైనా వారు ఇంకా చాలా బలహీనంగా ఉన్నారు కనుక మీ ప్రార్థనలో కుమారి గారిని జ్ఞాపకం చేసుకోండి. అమ్మా ప్రార్థన
బలమిచ్చేవాడు ఆయనే, శక్తి ఇచ్చేవాడు ఆయనే, నడిపించేవాడు కూడా ఆయనే. ఆయన లేకుండా మనం లేము. ఈ సత్యం జ్ఞాపకం చేసుకుని మీరు ఉండండి. మేము ప్రార్థన చేస్తాం, అందరూ ప్రార్థించండి. వారి సాక్ష్యాన్ని దేవుడు దీవించి వారికి ఆరోగ్యము దేవుడు కలగచేయను గాక. రండమ్మా శాంతమ్గా. ప్రేమ సూత్రంలో అయ్యగారికి అమ్మగారికి వందనాలు, ప్రకాశం జ్యోతికి వందనాలు, సంఘంలో ఉన్న సహోదరులకు వందనాలు. మరి ఈరోజు నేను శుక్రవారం కూడా రాలేదు, ఆదివారం కూడా నేను లేను. మరి వైజాగ్ నేను అర్జెంటుగా ఫోన్లు చేశారు. ఫోన్లు చేస్తే ఇలాగ పరసలమ్మ మరి మనవరాలు పరసలే మరి ఆదివారం నాడు మీరు రావాలి అని మా మధ్య గారు మా సల్లాయ మరి ఫోన్లు చేశారు. చేస్తే అలా కదండి నేను రాలేనండి, ఒక్కదాన్ని నేను రాలేదండి, ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది నేను రాలేకపోతున్నాను ఒక్కదానేనండి బాబాయ్ అంటే, కాదు అలా కాదు రావాలమ్మా అన్నారు. రావాలమ్మ అంటే సరే అమలాపురం బస్సు అటు ఎక్కొచ్చేయమ్మ. అమలాపురం 9 గంటల బస్సు 8 గంటల బస్సు ఉంటుంది. మరి 8 గంటల బయలుదేరి వచ్చేయి. అక్కడ ఎవరినన్నా అడిగితే పలానా టయాన్ని వస్తుంది అంటున్నారు. పలానా దిక్కురమ్మ ఉంటే వస్తే అప్పుడు మీరు ఎక్కొచ్చేయండి. కాదండి రావాలండి, 5 సంవత్సరాలు అయింది మీరు వచ్చి, మరి ఇప్పుడు రావట్లేదండి, మీరు రావట్లేదంటే ఏం చేయాలి? మరి ఇదివరకే కుర్రోళ్ళు వచ్చేవారు, కుర్రోళ్ళు వచ్చారు కాబట్టి మేము రాపోనా వచ్చినా సంబంధించుకున్నాం. ఈ పట్టు కుర్రోళ్ళు కూడా రానన్నారు, మరి మీరు కూడా బానేస్తారా అని చాలా బాధపడ్డారు. సరే బాధపడేవాడికి సరేనండి వస్తానులే అండి అనుకుంటే తండ్రి మరి ఈ దోవలు ఈ బస్సుల విషయంలో మరి నాకు తెలియదు తండ్రి. మరి ఇంకో కారుగా మరి రావాలంటున్నారు ప్రభా. మరి ఈరోజు శుక్రవారం ఈ వారం తండ్రి, ఆదివారం కూడా ఉండలేదు తండ్రి, ఈ సందిట్టుకి వెళ్ళా కూడా ఉండలేదు. మరి ఏం చేస్తావు మీరు ముందు నడండి, నేను వెనకాల వస్తాను తండ్రి ప్రభని ప్రార్థన చేసుకుని అప్పుడు నేను బయలుదేరినాడికి 8 గంటలకు బయలుదేరినాడికి ఆటో వచ్చింది. ఆటో ఎక్కేసాను. ఆటో ఎక్కినాడికి మళ్ళీ ఆవలపురం దిపాను, బట్టియాలో దిపాను. బాబు మరి విశాఖపట్నం బస్సు మరి 8 గంటలకు వస్తుందండి బాబు అంటే, ఇప్పుడు 9 అయిందమ్మ వచ్చేసింది వెళ్ళమ్మా అన్నారు. సరే తండ్రి నువ్వు ముందు నడిచావు కాబట్టి ఈ 2 ప్రయాణాలు మరి మీరు కోపడారు కాబట్టి నాకు దోశ పెట్టారు కాబట్టి బస్సు ఎక్కేసాను ఆయన అని మరి టిక్కాన్ని తీసుకుండి మరి నేను బయలుదేరాను. అమ్మ ఆధార్ కార్డు ఉన్నదా అన్నారు. ఆధార్ కార్డు తెచ్చుకోమని ఎవరో కూడా చెప్పలేదండి నాకు తెలియదండి బాబు అని డైవరీ అంటే. అమ్మ ఆధార్ కార్డు ఉంటే డబ్బులు తక్కువ అవుతాయి, మరి ఆధార్ కార్డు వరకు తేలేదు కాబట్టి అని 420 రూపాయలు తీసుకున్నారు టికెట్కి. తండ్రి మరి బస్సు వెళ్ళిపోయారు. ప్రభు రామసూత్రం అని అప్పుడు ఏంటి వెళ్ళిపోయినాడికి సరిగ్గా 4 గంటలు అయిందని బస్సు దిగినాడికి. అప్పుడు 4 గంటలకు మా చెల్లిగారు అబ్బులు వచ్చి అప్పుడు తీసుకెళ్ళిపోయాడు. మరి వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు కూడా మరి దేవుడు నాకు తోడుగానే ఎడగా ఉన్నందుకు నాకు వందనాలు, మీకు వందనాలు, మీకు అందరికీ వందనాలు. అయ్యగారికి అమ్మగారు ప్రకాశ జ్యోతి వందనాలు తండ్రి. మరి ఈ చిన్న సత్యం దేవుడు దీవించిన కాదు. హల్లెలూయా. మంచిది. శాంతమ్మ గారు ఊరు వెళ్ళటానికి దేవుడు కృప చూపించారు, చక్కగా వెళ్ళి సురక్షితంగా వచ్చారు. దాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగునగాక. తెలియకపోయినా దేవుడే ప్రార్థన చేసుకోగా చక్కగా తీసుకొచ్చారు. దేవుని మహిమ కలుగునగాక. అంతేకాదు వారి ఇచ్చిన దశమ భాగమును దేవుడు దీవించి వారిని ఆశీర్వదించును గాక. ఇంకెవరైనా ఉన్నారమ్మా? సాక్ష్యాల సమయం అండి. దేవుని నామానికి మహిమ కలుగునగాక. మీ అందరికీ ప్రభునందు వందనాలు. బాగున్నారమ్మా? ఒకసారి దేవుని మహిమ పంచుకుందాం. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి జూలై నెల ఎంతయు దేవుడు కాపాడారు. జూలై నెలలో ఉపవాస ప్రార్థన కూడా అద్భుతంగా జరిగించుకున్నాము. ఇది ఆగస్ట్ 1వ ఆదివారము 3వ తారీఖు. ఈ నెలంతా దేవుడు కాపాడేలాగున ఈ ఆగస్టు మాసం అంతయు వారి రెక్కల క్రింద కాపాడి భద్రపరచులాగున ఒకరు ప్రార్థన చేయడం. హల్లెలూయా. ఒకరి నిమిత్తం తప్పకుండా మీ గృహాల వద్ద ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. మా కొరకు మీరు అందరూ ప్రార్థిస్తున్నారు. మీ అందరికీ కూడా నా వందనాలు నేను చెల్లిస్తూ ఉన్నానండి. ముఖ్యంగా మన సంఘములో దానియేలు మాదిరి ప్రార్థన మనం ఏర్పాటు చేసుకున్నాము. అది శుక్రవారం జరుగుతుంది. ఆగస్టు 1వ వారం శుక్రవారం జరిగింది, శనివారం జరిగింది, ఆదివారం 3వ రోజు. కనుక సంఘం అందరూ రావాలని నేను మరోసారి మనవి చేస్తాం. వస్తున్నారు, పర్వాలేదు, కొంతమంది రాగలుగుతున్నారు. అలా కాదండి, సంఘం ఒకటి నిర్ణయిస్తే
అందరూ రావాలి. దూర దూర ప్రాంతం వస్తున్నారు కానీ దగ్గర. అమ్మ సత్యవతి గారు, నేను మీతోనే మాట్లాడుతున్నాను. ఏమమ్మా, సంఘంలో ఒక నిర్ణయిస్తే రావాలమ్మా. ఇప్పుడైనా బాగోపోతే వేరే మాట, బాగున్నప్పుడు తప్పకుండా చర్చికి రావాలి అందరూ కూడా. సత్యవతి గారనే కాదు, ఇక్కడ ఉన్న అందరూ కూడా. సంఘం ఒక నిర్ణయిస్తే అందరూ పాలు పంచుకోవాలండి. అది ఆశీర్వాదం, అది దీవెన, అది ఐక్యత, అది సమాధానం. అలాంటప్పుడు ఏదో మీ ఇద్దరు ముగ్గురు పెట్టి నేను నడిపించేసి ఉంటాను కదా, అలా కాదు కదా. మీరు నేను దీవించబడాలి. మనం 7:30 పెడుతున్నాం, 8:30కు ముగిస్తున్నాం. 1 గంటే ఉంటాం చర్చి ఇక్కడ ఉండేది మనం. కనుక ఇక 2 రోజులు అయిపోయినాయి, ఇవాళ 3వ రోజు. మీరందరూ వచ్చి దానియేలు మాదిరి ప్రార్థనలో పాలు పంచుకొని మీరు ఆశీర్వదించబడతారని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ నేను మీకు చెప్తున్నాను. అమ్మ, నా మాట వింటే మీరు ఆశీర్వదించబడతారు, నా మాట వింటే మీరు దీవించబడతారు. మీరు బాగుండాలనే ఇవన్నీ ఏర్పాట్లు, మీరు దీవించబడాలనే ఈ యొక్క మీటింగ్స్ ఉద్దేశం. ఏదో మేము పెట్టేసుకుని ప్రార్థన చేసుకోలే కాదు, నాతో పాటు మీరు దీవించబడాలి, నేను దీవించబడాలి, మనందరం కలిసి దేవుడు మహిమపరచాలి, అది ఉద్దేశం. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని సంఘంలో స్థాపిస్తుంటే నాకు కాదు అన్నట్లుగా మీరు ఉంటున్నారంటే మరి అంత మంచిది కాదు అని నా ఉద్దేశం. మరి మనసాక్షిని మీరు గద్దించుకొని ఒకవేళ ప్రేరేపిస్తే ఈ రాత్రి నుంచి అందరూ, తప్పకుండా అందరూ, ఫలానా అని కాదండి, అందరూ కూడా వచ్చి 1 గంటన్నర ఇక్కడ జరిగే మీటింగులో పాలు పంచుకోండి. ఇక 19 రోజులే ఉన్నాయి, 2 రోజులు అయిపోయినాయి. ఈ రోజు నుంచి అందరూ రండి, మీరు దీవించబడతారు. హల్లెలూయా. రెండవది, దానియేలు గారి చరిత్ర చెప్పుకుంటూ వస్తున్నాను నేను. నిన్న 2 రోజులు 1 అధ్యాయం మాట్లాడాను నేను. మొదటి అధ్యాయం మాట్లాడాను, ఈరోజు 2వ అధ్యాయం మాట్లాడబోతున్నాను. కనుక దానియేలు భక్తుడు వాళ్ళు ఏ ఊరు వాడో, ఎక్కడి నుంచి వచ్చాడో, ఎలాగక్కడ తన శరీరాన్ని ఆత్మను కాపాడుకున్నాడో అన్న సంగతులు రాత్రితో ముగించబడ్డాయి. ఈ రాత్రి నుండి ఆయన ప్రార్థనా జీవితం వెళ్ళబోతున్నాం. మీరు వచ్చి విని మీరు కూడా దానియేలు వలె దీవించబడాలి, వర్ధిల్లాలని నా కోరిక. కనుక రండి, పాల్గొనండి, వాక్యం వినండి, పాటలు పాడండి, ప్రార్థన చేసుకోండి, సన్నిధికి రండి, ప్రార్థన చేయించుకోండి, మీరు మీ కుటుంబాలు దీవించబడతాయి. హల్లెలూయా. ఆజ్ఞ అతిక్రమమే ఏంటమ్మా? పాపం. ఆజ్ఞ, సంఘములో ఒక ఆజ్ఞ జారీ చేయబడింది. కోటాలు పెట్టుకుంటాను అన్నది కదా, నేను పెట్టుకుందాము అన్నాను అందరం కలిసి. కనుక ఇక్కడ దైవజనుడిగా నేను ఆ మాట చెప్పినప్పుడు మీరందరూ దాన్ని అనుసరిస్తే ఎంతో ఆశీర్వాదం. హల్లెలూయా. ఎంతో దీవెన అని నేను ప్రభునందుని మనకు ఎవరికైనా ఒకరిద్దరికి బాగుపోతే వేరే సంగతి. అది బాగున్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి పాలు పంచుకొని మరిచి మనవి చేస్తున్నాను. మా కొరకు ప్రార్థన చేస్తున్నారు. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. 22వ తారీఖున మనం తైలాభిషేకం అద్భుతంగా జరిగించుకుందాం. దేవుని చిత్తమైతే ఆ రోజు భోజనాలు కూడా పెట్టాలని నేను ప్లాన్ చేస్తా ఉన్నాను. ఎప్పటి నుంచే ప్రార్థన చేయండి. హల్లెలూయా. 22వ రోజులు అయిన తర్వాత తైలాభిషేకం రోజున ఒకవేళ దేవుని చిత్తమైతే చక్కటి ప్రేమ విందు కూడా చేసుకుందాం. మీరందరూ ప్రార్థించండి, సహకరించండి. హల్లెలూయా. నా కొరకు ప్రార్థిస్తున్నారు మీ అందరికీ మరోసారి నా ప్రత్యేకమైన వందనాలు. మన సంఘాన్ని మనం బలపరుచుకుందాం, మన ఇల్లు మనం బలపరుచుకుందాం, మన కుటుంబాన్ని మనం బలపరుచుకుందాం. సంఘము మనది, మన సంఘాన్ని మనమే బలపరుచుకోవాలి. హల్లెలూయా. కనుక నీవు తప్పకుండా ప్రతి వారు కూడా రండి. ఈ రాత్రి నుంచి దేవుని మహిమ కలుగును గాక. ఈ మాటలు దేవుడు దీవించును గాక. మంచి ప్రశస్తమైన సమయానికి వచ్చాము. మరి ప్రకాష్ బాబు గారు వాక్యం అందించగా విందాము. ఒక మాట నేను చెప్తున్నాను, వినండి. ఇవాళ బాబు గారు చదివిన వాక్య భాగంలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఒకసారి చెప్పండి అమ్మా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఇప్పుడు సహోదరులు ఎవరు? మనమే. మనందరము సహోదరులం. ఎలా ఉండాలంట? ఐక్యత అంటే అర్థం ఏంటి? ప్రేమ కలిగి, ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత కలిగి నివసిస్తే మందిరములో ఎంత మేలు, ఎంత మనోహరం. అర్థమైందమ్మా? కనుక ఈ ఐక్యత కలిగి మీరు, నేను, మనము అందరము
ఈ 19 రోజులు 2 రోజులు అయిపోయి ప్రభు సన్నిధిలో ఉండి దేవుడు అద్భుతంగా మహిమపడదాం, దేవుని దీవెనలు పొందుకుందాం. అటు కృప దేవుడు అందరికీ దయచేయునుగాక. మంచిది. ప్రకాష్ బాబు గారు వచ్చి కొన్ని నిమిషాలు వాక్యం అందించగా విని మనం దేవుని మహిమపరుచుకుందాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి దేవునికి ఒకసారి స్తోత్రం గట్టిగా చెప్పండి. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో క్రీస్తు పేరట మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీకును, అలాగనే లైవ్లో చూస్తున్నటువంటి వారికి, అలాగనే సంఘముగా సమాజంగా కూడుకున్న మనకును, ఆయా ప్రాంతాల్లో నుంచి దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి వారికి క్రీస్తు పేరట ప్రత్యేకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఈరోజు ఒకసారి మీ దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథాలు నాకు చూపిస్తారా? ఎంతమంది పరిశుద్ధ గ్రంథాలు కలిగి ఉన్నారు? ఒకసారి వాటిని చూపించాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తాను. ఒకసారి పైకెత్తి చూపించండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరూ పైకెత్తి ఈ మాట చెప్పండి. వాక్యమై ఉన్న యేసయ్య, నీ సేవకుని ద్వారా ఈరోజు కొన్ని మాటలు నేను వింటున్న మాటలు నాకు ఆపాదించుకొని దాని ప్రకారం నడిచే కృపను దయచేయమని, వాక్యములో నన్ను బలపరచుమని యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ మీ బైబిల్ చూపించినందుకు. ఇంకా చాలామంది దగ్గర బైబిల్ లేవు, మీరు కూడా బైబిల్ కలిగి ఉండటం మంచిది అని నా ఆలోచన. మంచిది. ధ్యాన వాక్యంగా మనం చూద్దాం. అందుకే పైకి లేపని చేతులు. యాకోబు రాసినటువంటి పత్రిక, యాకోబు గారు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. నౌ షల్ బి టర్న్ యువర్ బైబిల్స్, లెటర్ ఆఫ్ యాకోబ్ చాప్టర్ 2 అండ్ verse 22. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనము నెరవేర్చబడెను. ఈ పాయింట్ అండర్లైన్ చేయండి. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. చదవబడిన లేఖన వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే అబ్రహాము గారికట దేవుని స్నేహితుడనేటువంటి పేరు కలిగిందట. దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను అని బైబిల్ గ్రంథంలో ఈ మాట చాలా క్లియర్గా రాయబడి ఉంది. ఈ దినము, ఈరోజు ద స్పెషల్ డే ఏంటి? స్నేహితుల దినోత్సవం. ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే అంటారు దీన్ని. ప్రపంచవ్యాప్తంగా స్నేహితుల దినోత్సవము ఈరోజు జరుపుకుంటుంది. ఎవరి స్టేటస్ చూడండి, ఎవరి ఫోన్ చూడండి, ఎవరు ఫేస్బుక్ నోటిఫికేషన్లు చూడండి, అన్నీ కూడా వచ్చి ఏంటంటే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినోత్సవం, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు నా స్నేహితుడిగా కలిగి ఉన్నందుకు నేను ఆనందిస్తున్నాను. రైట్. బైబిల్ కూడా స్నేహితులను ఒప్పుకుంటుంది, స్నేహితుల దినోత్సవాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. బైబిల్ స్నేహితుల దినోత్సవాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. స్నేహితులు కలిగి ఉండడాన్ని కూడా బైబిల్ ఒప్పుకుంటుంది. ఇది తప్పు అని బైబిల్ చెప్పదు. ఏది తప్పు అని చెప్తుందంటే స్నేహితులు కలిగి ఉండాలి, కానీ ఆ స్నేహం దేవుణ్ణి దూరం చేసేటటువంటి స్నేహం అయితే ఖచ్చితంగా దాన్ని వదిలిపెట్టుకోమని బైబిల్ చెప్తుంది. దుష్ట సాంగత్యము మంచి నడవడికిని పాడు చెయ్యును అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. మంచి స్నేహితులైనటువంటి వారు బైబిల్లో చాలామంది ఉన్నారు. ఆ కోవలో ఒక ప్రవక్త గారిని, ఒక అద్భుతమైనటువంటి నాయకత్వపు లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిని, అద్భుతంగా దేవుని చేతే నియమించబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రభు యొక్క దాసుడైనటువంటి అబ్రహాము గారిని ఈరోజు మనం అధ్యయనం చేయబోతున్నాం. అబ్రహాము గారట దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అది దానివల్ల దేవునికే అతను ఏమయ్యాడట, స్నేహితుడని పిలవబడేటటువంటి పేరు వచ్చేసింది ఆయనకి. దేవునికి స్తోత్రం కలుగునుగా. బాగా ఆలోచించండి. లోకంలో స్నేహితులు అనేటువంటి వారు అందరికీ ఉంటారు. చిన్న పిల్లాడు మొదలుకొని, పుట్టిన పిల్లాడు 1వ సంవత్సరం వచ్చింది మొదలుకొని
ఒకటో సంవత్సరం ఏంటారు బాబు. ఈ రోజుల్లో మీరు చూడలేదేమో కానీ హాస్పిటల్లో ఆ చిన్నపిల్లలు ఇద్దరు పక్క పక్కన కూర్చోబెడితే వాళ్ళిద్దరు ఏంటో మాట్లాడేసుకుంటారు, అనుకుంటా ఆ లోకలు కట్టుకుంటూ ఉంటారు. అక్కడ మొదలైన స్నేహం ఆఖరికి చితిమంటల్లో కలిసిపోయేటటువంటి స్నేహాలు కూడా చాలా ఉన్నాయి. ప్రాణ స్నేహితులైనటువంటి వారు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. ఈరోజు అలాంటి వాళ్ళందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఒకసారి మీ పక్కన ఉన్న వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పండి. కొంచెం నవ్వుతూ చెప్పండి. అయ్యి బాబోయ్, వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మా బాబురావు అని అనుకుంటున్నాడు, మా ఆవిడ కూర్చుంది నా పక్కనే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరూ చెప్పుకోవాలి, అందరూ. వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఆల్ ఆఫ్ యూ. నిజ స్నేహితులు. దేవుడే మనల్ని ఏమన్నాడో తెలుసా అండి, మీరు నా బిడ్డలు మాత్రమే కాదు కానీ మీరు నాకు స్నేహితులై ఉంటారన్నాడు. అబ్రహాము గారిని మాత్రమే కాదు ఆయన మాట్లాడడం, అందరినీ కూడా ఆయన స్నేహితులుగా పిలుస్తున్నాడు. ప్రపంచంలో చిన్న బిడ్డలు మొదలుకొని మరణ పర్యంతం వెళ్ళేటంత వయసు వరకు స్నేహితులు కలిగి ఉంటారు. అందరూ స్నేహితులు కలిగి ఉంటాం. అయితే ఆ స్నేహం ఎలాంటి స్నేహం అనేటువంటిది నువ్వు ఆలోచన చేయాల్సిందిగా ప్రభు సేవకుడుగా ఒక అన్నగా నీతో నేను మాట్లాడుతున్నాను. నీ స్నేహం చాలా విలువైందిగా ఉండాలి. నీ స్నేహాన్ని బట్టి నువ్వు గౌరవించబడే విధంగా ఉండాలి. నీ స్నేహాన్ని బట్టి ఎవడూ కూడా నిన్ను తృణీకరించకూడదు. ఓ యవనుడా, నీ యవనాన్ని బట్టి ఎవడూ కూడా నిన్నేం చేయకూడదు, తృణీకరించకూడదు. యవన దశలో ఉన్నప్పుడు వాడేంటండి, ఆ అమ్మాయి ఏంటండి అని తోలనగా మాట్లాడడానికి వీల్లేదు. నీ గురించి మాట్లాడాల్సి వస్తే ఈజ్ ద గ్రేట్ పర్సన్, ఈజ్ ద ఎబిలిటీ పర్సన్, షీఈస్ ద గ్రేట్ ప్రేయర్ఫుల్ పర్సన్ అని చెప్పి నీ గురించి గొప్పగా మాట్లాడాలా. ఆ అమ్మాయి అండి చాలా తెలివైందండి, ఆ అబ్బాయి అండి చాలా చదువుకున్నాడండి, చాలా మంచి వ్యక్తి అండి, లేకపోతే మంచి ఉద్యోగం చేస్తున్నాడండి, మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడండి అని నీ గురించి, నా గురించి, మన గురించి మాట్లాడుకోవాలి. కానీ నీ స్నేహితుల్ని బట్టి కానీ నిన్ను బట్టి కానీ ఎవరూ కూడా నీ యవనాన్ని బట్టి తృణీకరించడానికి వీల్లేదని పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. నిజానికి స్నేహితులు కలిగి ఉంటే చాలా ఉపయోగమే. స్నేహితుల వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి, చెడ్డ స్నేహితుల వల్ల అంతే అనర్థాలు ఉంటాయి. బాగా వినండి, మన స్నేహం కూడా ఎవరిని పడితే వాళ్ళని చేయడానికి వీల్లేదు. స్నేహితులను ఎంచుకునే విధానం కూడా చాలా విలువైనటువంటిది. నేను చాలా సందర్భాల్లో స్నేహితుల దినోత్సవం వచ్చినప్పుడు చాలా టాస్క్ నాకు వాకింగ్ చెప్పడం అంటే ఎప్పుడు అయ్యే రెఫరెన్స్లు కనబడుతుంటాయి. ఏం చేయాలో అర్థం అవ్వదు. కానీ చూడండి, స్నేహితుల దినోత్సవం రోజుని అదే వాక్యం మళ్ళీ చెప్పాను అనుకోండి, నేను లాస్ట్ ఇయర్ లైవ్ ఓపెన్ చేసి పేక సార్ నీకు ఇంక తప్ప ఇంకేమో అదేమనుకుంటారు. పాట బాగా పాడారు అనుకోండి, ఏమంటారు? ఇప్పుడు పాటలు మన చర్చలు అందరూ చెల్లెళ్ళు అందరూ బాగా పాడుతున్నారు, మీరు అందరూ పాటలు, దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. మీరు పాటలు బాగా పాడుతుంటే ఏమంటారు తెలుసండి? ఇంకోసారి పాడమ్మ అదే పాట అని అంటారా? వన్స్ మోర్ అంటారు. ప్రసంగం ఈ వారం ఇదే ప్రసంగం చెప్పి, వచ్చి వారం అదే ప్రసంగం చెప్పి, మళ్ళీ వచ్చి వారం కూడా అదే ప్రసంగం చెప్తున్నాను. ఏమంటారు ఇప్పుడు మీరు? ఇంకా పేకాసు బాబా ఇంకో ప్రసంగం చెప్పు అని అంటారా లేదా? వన్స్ మోర్ అని మాత్రం అనరు. ఇప్పుడు అదే టాస్క్ నాకు. ఫ్రెండ్షిప్ డే వచ్చినప్పుడు ఇదే పెద్ద టాస్క్ అయిపోతుంటుంది. తల్లిదండ్రుల దినోత్సవం కానీ లేదా ఎలాంటి దినోత్సవాలు వచ్చినప్పుడు చాలా విలువైన అంశాలు మాట్లాడడానికి ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. సరే, ఏదేమైనప్పటికీ ప్రభు ఇచ్చిన కృపను బట్టి కొన్ని మాటలు మీ మధ్యలో పెట్టడానికి నేను ఆలోచన చేస్తాను. ఉన్న సమయంలోనే దేవుని వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. బాగా వినండి, స్నేహితులను కలిగి ఉండడం మంచిదే. ఈరోజు బైబిల్లో చాలా అద్భుతమైనటువంటి స్నేహితుడు అని పిలువబడిన ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాను. దేవునికే స్నేహితుడిగా పరిచయం అయ్యాడిన సాక్షాత్తు తండ్రి అయిన దేవుడే ఆయన ఏమని పిలుస్తున్నాడంటే, అబ్రహాము నీవు నాకు స్నేహితుడివి అంటున్నాడు. యు ఆర్ మై ఫ్రెండ్ అనే పేరు నీకు పెడతానని అంటున్నాడు. అంటే స్నేహితుడు అంటే ఇంకా దాపరికాలు ఉండవు. స్నేహితుడు అంటే ఏదో దాచుకొని మాట్లాడే నైజం కాదు. చూడండి, తల్లిదండ్రులకైనా కొన్ని విషయాలు దాచేస్తారు, స్కూల్లో టీచర్ దగ్గర కూడా కొన్ని విషయాలు దాచేస్తారు, పెద్దోళ్ళ దగ్గర, తెలిసిన వాళ్ళ దగ్గర కూడా కొన్ని విషయాలు దాచేస్తారు. కానీ ఎవరి దగ్గర విషయం దాయరు? ఫ్రెండ్ దగ్గర దాయరు. అది అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ ఖచ్చితంగా వాళ్ళకి అన్నీ చెప్పేస్తారు. ఇలా చేస్తున్నాను, అలా చేస్తున్నాను, అలా అవుతుంది, ఇలా అవుతుంది, తెలిసి ఇది అయిపోతుంది, అదే అన్నీ చెప్పేసుకుంటాం. ఇదే విషయాలు వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు చెప్తారంటే చెప్పడం. అంటే స్నేహితులు కలిగి ఉండడం వల్ల కొంచెం ఖచ్చితంగా ఓపెన్ అవుతారు, ఖచ్చితంగా వాళ్ళ మనసులో భావాలు బయటకు వస్తాయి, వాళ్ళు కూడా కొంచెం ఫ్రీగా ఉండడానికి ఆస్కారం ఉంది. నా కొడుకు కాడికి 3-4 సంవత్సరం వచ్చింది. ఎంతమంది ఫ్రెండ్స్ నెట్టేసుకున్నాడు అప్పుడే. ఫలానా కూడా ఆడు నా ఫ్రెండ్ ఆడు, లక్కీగా నా ఫ్రెండ్ అంటాడు, లేకపోతే ఆడు నా ఫ్రెండ్ అంటాడు. నీకెక్కడ అప్పుడే ఫ్రెండ్షిప్ అంటే చెప్పేస్తున్నాడు, పేరు చెప్పేస్తున్నాడు అప్పుడే. అంటే ప్రతి వాళ్ళు కూడా స్నేహితులు కలిగి ఉంటాం. అబ్రహాము గారు కూడా దేవుడే అబ్రహాము గారిని అంటున్నాడు ఏమో తెలుసా, నీవు నా స్నేహితుడివి, నువ్వు నా స్నేహితుడివి. అబ్రహాము గారు దేవుడికి స్నేహితుడు ఎలాగయ్యాడు? క్రియలు బట్టి స్నేహితుడు అయ్యాడా?
క్రియలు బట్టి కనుక స్నేహితుడు అయ్యాడా అని ఆలోచన చేస్తే లేదండి, విశ్వాసమును బట్టి అబ్రహాము దేవునికి స్నేహితుడే. అసలు అబ్రహాము స్నేహితుడు అని బైబిల్లో ఎన్ని చోట్ల ఉంది అని నేను ఆలోచన చేస్తుంటే నాకు 3 చోట్ల కనిపించిందండి. 3 చోట్ల ఉంది బైబిల్లో. ఎక్కడెక్కడంటే చూడండి, ఆ రెఫరెన్స్లు ఇచ్చి 3 చోట్ల స్నేహితుడు, అబ్రహాము స్నేహితుడు అనే రెఫరెన్స్లు మీకు చూపించి ఆ తర్వాత అబ్రహాము ఎందుకు స్నేహితుడు అయ్యాడో చెప్పేసి నేను ముగింపులోనికి వచ్చేస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం దగ్గరికి రండి ఒకసారి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం దగ్గరికి రండి. అక్కడ అబ్రహాము గారిని దేవుడు ఏమని పిలుస్తాడంటే, చదువుదాం ఒకసారి. అక్కడ 2వ దినవృత్తాంతాల గ్రంథం దగ్గరికి రండి ఒకసారి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం దగ్గరికి తీసినటువంటి వారు చదవండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం. నీ జనులైన ఇశ్రాయేలీల ఎదుట ఈ దేశపు కాపురస్తులను తోలివేసి, ఈ పాయింట్ అంటలే, నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటిసారిగా దేవుడు స్నేహితుడు అని పిలిచిన సందర్భం ఇది. అక్కడ ఉన్నటువంటి ప్రజలకే అర్థమైంది ఏమనంటే, యెహోవా దేవుడే అబ్రహాము గారిని ఏమని పిలిచాడని, స్నేహితుడు అని పిలిచాడని. యెహోషువ గారి పరిపాలన కొనసాగుతున్నటువంటి ఈ సమయాల్లో మోయాబీయులు, అమోనీయులు, మెమోనీయులు అనేటువంటి వారు దండెత్తి యెహోషువ పాత మీదకి వచ్చేసారు యుద్ధానికి. ఆ యుద్ధానికి వచ్చినటువంటి సమయంలో వాళ్ళందరూ నిలబడి దేవుని ప్రార్థన చేస్తూ ఆ యెహోషువ గారి ప్రార్థనలో ఈ మాట ఎత్తుతున్నాడు. ఏమనంటే, నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతిని దీనికి స్వాస్యముగా నిచ్చిన మా దేవుడవు నీవే ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. అంటే దేవుడు కాపాడువాడు, రక్షించువాడు, తన స్నేహితుడైనటువంటి అబ్రహాము సంతతిని కాపాడేవాడని చెప్పి ఎలుగెత్తి ప్రార్థన చేస్తూ పలుకుతున్నటువంటి మాటలో స్నేహితుడైనటువంటి అబ్రహాము అని ఉపయోగించాడు. ఇక 2వ మాట దగ్గరకు వస్తే అక్కడే మనకు కనబడుతుంటుంది. యెషయా గ్రంథం 41వ అధ్యాయం దగ్గరికి రండి ఒకసారి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనంలో కూడా మనం చూస్తే, నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు నా స్నేహితుడైన, ఇంకా కనపడలేదు, చాలామంది తిరగలేస్తున్నారు. యెషయా గ్రంథం 41:8, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే ఆయన స్నేహితుడైనటువంటి అబ్రహాము సంతానం అంటున్నాడు. అబ్రహాముని స్నేహితుడుగా దేవుడే ఎన్నుకున్నాడు, దేవుడే చూజ్ చేసుకున్నాడు. ఆలోచన చేయండి. ఇక 3వ విషయానికి వస్తే, యాకోబులు ఇందా మనం చదువుకున్నాం కదా, 2వ అధ్యాయం 22వ వచనం అక్కడ కనబడుతుంది. అది 3వ స్నేహితుడుగా అబ్రహాముని చూసినటువంటి సందర్భం. రైట్, ఓకే. స్నేహితుడు అనేటువంటి పదాన్ని ఫిలోస్ అంటారు, పిలోస్ అంటారు గ్రీకు పదంలో. ఫిలోస్ అంటే అర్థం ఏంటంటే ఏ ఫ్రెండ్లీ బాండ్ అని అర్థం, స్నేహం, బంధము అని అర్థం. స్నేహము 2 వైపుల నుంచి ఉండాలి. నా వైపు చూడండి, అది స్నేహము 2 వైపుల నుంచి ఉండాలి. నేను ఒక్కడే నువ్వు నా స్నేహితుడివి, నువ్వు నా స్నేహితుడు అన్నాను అనుకోండి, అవతల నన్ను స్నేహితుడు అనుకోవట్లేదు అనుకోండి, అది పని అవుద్దా? మంచి బంధం అవుతుంది. అది 1 సైడ్ మాత్రమే ఉంటుంది, సెట్ అవ్వదు. స్నేహితులని ఈ 2 వైపుల నుంచి ఉండాలి. తండ్రి అయినటువంటి దేవుడే ఏమంటున్నాడంటే, అబ్రహాముని, సాక్షాత్ అబ్రహాము గారిని, నువ్వు నా స్నేహితుడివి, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను అని చాలా సంగతులు ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకని అబ్రహాము గారు దేవుడికి స్నేహితుడయ్యాడు? ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ టుడే. ఎందుకు అబ్రహాము దేవుడికి స్నేహితుడిగా మారిపోయాడు? నన్ను కూడా ఆయన స్నేహితులని పిలుస్తున్నాడు. మరి మనం ఎలాగ స్నేహితులుగా మారగలం దేవునికి? ఒక అబ్రహాము గారే దేవునికి స్నేహితుడా? నువ్వు నేను కూడా స్నేహితులమేనా? నిజానికి ఫ్రెండ్షిప్ డే చేసుకుంటున్న సమయాల్లో ఒకవైపు నుంచే స్నేహం ఉంటుంది, కరెక్ట్ అయినటువంటి స్నేహం అవ్వదు. కానీ 2 వైపుల నుంచి స్నేహం కావాలి. మొదటిగా తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని అంటున్నాడు ఏమన్నా తెలుసా? మీరు దాసులను పిలవబడక, కుమారులని పిలవబడక మీరు నా స్నేహితులై ఉన్నారని దేవుని వాక్యాలు తెలియచేస్తూ ఉంటే, మరి ఎలా స్నేహితులం అవుతున్నాం మనం దేవునికి? నీవు నేను ఎలా స్నేహితులం కాగలం? అబ్రహాము గారి లక్షణాల్లో కొన్ని మన జీవితాల్లో ఉంటే కనుక ఖచ్చితంగా మనం కూడా దేవుడికి ఏమవ్వచ్చు? ఫ్రెండ్ అయిపోవచ్చు. ఇప్పుడు దేవునికి ఫ్రెండ్ అబ్రహాం అయ్యాడు కాబట్టి అసలు ఎలాంటి క్వాలిటీ వల్ల అబ్రహాము ఫ్రెండ్ అయ్యాడు? నీ ఫ్రెండ్లో, నా ఫ్రెండ్స్లో ఎలాంటి లక్షణాలు ఉంటే బాగుంటుంది? ఇది నా అంశం. వీలైనన్ని మాత్రమే చెప్తాను, కంగారు పడకండి. చాలా తక్కువ సమయంలోనే నేను వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి పాయింట్ చూడండి, అబ్రహాం ద మ్యాన్ ఆఫ్ ఒబీడియన్స్. అబ్రహాము గారు ఎలాంటి వాడంటే, మొదటి లక్షణం
విధేయత కలిగినటువంటి వ్యక్తి. అబ్రహాము గారు దేవునికి స్నేహితుడు అయ్యాడు అని అంటే కారణం ఏంటంటే విధేయత కలిగినటువంటి వాడు. ఎలా విధేయత అండి? విధేయత అంటే ఏంటి అని ఆలోచన చేస్తే బాగా వినండి. అది అబ్రహాము గారు జీవిస్తున్నటువంటి ప్రాంతం. ఆ ఊరి పేరు ఏంటంటే కల్దీయుల దేశం. కల్దీయుల దేశం. ఆ దేశంలో ఊరు అనేటువంటి ప్రాంతంలో, కల్దీయుల దేశంలో ఊరు అనేటువంటి ఊరిలో ఈయన జీవిస్తూ ఉన్నాడు. కల్దీల దేశం అంటే ఎక్కడ ఉంది అన్నాడు. చూసారు ఇప్పుడు నాకు వేసి అందరూ. కంగారు పడకండి. ఇరాక్, ఇరాన్ ప్రాంతాలు అంటారు. ఐడియా ఉందా? కువైట్ పక్కనే ఉంటాయి. కువైట్ దేశానికి పక్కనే. ఇనే ఉంటారా పదాలు? విన్నారమ్మా? ఇరాన్, ఇరాక్ అని. ఇరాన్, ఇరాక్ అనేటువంటి ప్రాంతాలు ఏంటంటే ఇవే, ఆ ప్రాంతమే కల్దీల దేశం అంటే. మెసపతోమియా అని, బబులోను దేశం అని, ఆషేరు దేశాలని, ఈ దేశాలన్నీ దానికి రాజధానిగా ఉండి చాలా ఫేమస్ అయినటువంటి దేశాలు ఇవి. అబ్రహాము గారు జీవించినటువంటి ప్రాంతాలు అవన్నీ. ఆ కల్దీల దేశంలో ఊరు అనేటువంటి ఊరిలో అబ్రహాము గారు జీవిస్తూ ఉన్నాడు. తన తండ్రితో, తన కుటుంబంతో, సమస్త విధములైనటువంటి సౌభాగ్యముతో, ఇంచుమించు 318 మంది కలిగిన పనివారితో. ఒకళ్ళ ఇద్దరు పనులు ఉంటేనే చాలా ఎక్కువ మనకి. అలాంటిది ఇంట్లో ఎంతమంది పని చేస్తున్నారట? 318 మంది పని వాళ్ళు పనిచేస్తున్నారు. అంత గొప్ప స్థితిలో, అంత గొప్పగా బ్రతుకుతూ 318 మంది పనివారిని కలిగి కల్దీల దేశంలో జీవిస్తున్నటువంటి అబ్రహాము గారికి ఓసారి సడన్గా దేవుడు కనపడ్డాడు. ఆదికాండము 12వ అధ్యాయంలో ఇవంతా కనబడుతుంది. రెఫరెన్స్లు ఏం తీయొద్దు, బాగా వినండి. ఆదికాండం 12వ అధ్యాయంలో చూసేసరికి తండ్రి అయిన దేవుడు అబ్రహాము గారిని పిలిచి, అబ్రహామా, నువ్వు నేను చూపించు దేశానికి వెళ్ళిపో, నేను నిన్ను అక్కడ ఆశీర్వదిస్తా అన్నాడు. ఎంత విధేయత ఉంటే ఆ మాటకు లోపడతాం చెప్పండి. దేవుడు చెప్పాడనేటువంటి ఒకే ఒక కారణం. దేవుడు పోనీ పలానా పర్టికులర్ ఏరియాకు నువ్వు వెళ్ళు అని మాట్లాడారంటే లేదు. నువ్వు నేను చూపించే దేశం దాకా నడుచుకుంటూ వెళ్ళిపో, నువ్వు, నీ భార్య, నీ పిల్లలు, నీకు కలిగినంతా తీసుకొని వెళ్ళిపో అంటే ఆ ఒక్క మాటకు విధేయుడై చాలా దూరం ప్రయాణం చేశాడు. ఎంత దూరం అంటే బైబిల్ చరిత్ర ప్రకారంగా 1500 కిలోమీటర్ల ప్రయాణం చేశాడట. 1000 మైళ్ళ దూరం ప్రయాణం చేశాడు దేవుడు చూపించినటువంటి దేశానికి. ఆ ప్రాంతానికి దేవుడు చూపించిన విధంగానే వెళ్ళిపోయాడు. అసలు వీళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి కూడా మనం ఆలోచన చేస్తే, తేరాహు అనేటువంటి ఈయన బైబిల్లో రాయబడలేదు, కానీ వాళ్ళ తల్లిదండ్రుల హిస్టరీ కొద్దిగా ఒక పెద్ద లెజెండరీ లేదా ఒక బైబిల్ పండితుడు ఆయన రాసుకున్న పుస్తకాల్లో సేకరణలో విషయాలు ఏంటి అని అంటే, తేరాహు గారట బొమ్మల వ్యాపారం చేసేవాడట. బొమ్మల వ్యాపారం. ఈ బొమ్మల వ్యాపారం చేస్తుంటే అబ్రహాము గారు సహాయం చేసేవాడు, బొమ్మలు అమ్మేవాడు. వాళ్ళ నాన్నగారు బొమ్మలు చేస్తా ఉండి ఈయన బొమ్మలు అమ్మేవాడు. ఓ రోజు బొమ్మలన్నీ పట్టుకుని వెళ్తుంటే ఎవడో ఒక బొమ్మ కూడా కొనలేదట. ఆ తర్వాత రోజు, నాన్న ఎవడో బొమ్మలు కొనట్లేదు నాన్న, ఎందుకు తయారు చేస్తున్నాను అబ్రహాము గారు తన తండ్రి అయినటువంటి తేరాహుని అడిగితే, అప్పుడు తేరాహు గారు అన్నారట, బొమ్మలను అమ్మకరా అబ్బాయి, అసలు సాక్షాత్తు లోకరక్షకుడు ఎవరు, ఆయన తయారు చేసింది ఆయన విషయం మానేసి ఇవి నేను అంటే కనుక వీటిని నొప్పేసుకున్నారేంటి అని ఆలోచన మొదలెడితే దేవుడు కనపడి చెప్తున్నాడు, నువ్వు ఇంకో దేశానికి, నేను చూపించే దేశానికి వెళ్ళిపో, అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తానంటే ఒక్క మాటకు లోబడి వెళ్ళినటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విధేయత కలిగినటువంటి వ్యక్తి అతను. విధేయత చూపించినటువంటి వ్యక్తి అబ్రహాము గారు. అందువల్లే అతడు దేవునికి స్నేహితులయ్యాడు. చెప్పిన మాట విధేయత కలిగినటువంటి వాడు. మై డియర్ ఫ్రెండ్స్, దేవుని పిల్లలారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని ప్రజలారా, ఆలోచించేయండి. దేవుడు ఏదైనా ఒక మాట మన జీవితాల్లో సెలవిస్తే దానికి ఒప్పుకొని విధేయత చూపించే వారిగా ఉండగలుగుతున్నామా? మన జీవితాల్లో విధేయత కనుక మనకు ఉంటే ఖచ్చితంగా దేవుడు ఏమన్నాడు తెలుసా? అబ్రహాము నువ్వు నా స్నేహితుడు అన్నట్టుగా నిన్ను నన్ను కూడా ఆయన మన స్నేహితుడు అని అంటాడు. స్నేహితుడిగా ఆయన మనం కలిగి ఉండడం చాలా మంచిది. విధేయత కలిగిన వారికే, మాట వినేటటువంటి వారిని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మార్గం చూపిస్తాను వెళ్ళు అంటే అది వేరే రకం. మార్గం చూపించకుండా, ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా నువ్వు కట్టుకున్న నీ భార్యను, నీ పిల్లల్ని, నీ సంతానాన్ని, నీకున్న ఆస్తిని, నీకున్న ఊరిని అన్నీ వదిలిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళిపో అంటే అది ఎంత కఠినమైనటువంటి మాట. ఎంతో విధేయత చూపించినటువంటి వాడు. కాబట్టే దేవుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నువ్వు నా స్నేహితుడివి. స్నేహంలో కూడా ఇదే ఉంటుంది. ఎవడి మాట వినకపోయినా
మాట్లాడాలి. ఎవరి మాట వినకపోయినా కన్న తల్లి మాట కూడా నీడు, కన్న తండ్రి మాట కూడా విండు, అన్ని కొనిచ్చిన వాళ్ళ నాన్న మాట కూడా విండు, అన్ని వండి పెట్టిన వాళ్ళ అమ్మ మాట కూడా విండు. రే స్కూల్కి వెళ్ళరా అని చెప్పిన అస్సలు ససిమేర. అదే కనుక వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి, రే స్కూల్కి వస్తావా, నేను రెడీ అయిపోయాను, అలా వచ్చేస్తాను ఎలా వచ్చాను అనడం అనుకోండి. ఇప్పుడు దాకా స్కూల్కి వెళ్ళన్నా వాడు ఏమైపోతాడు, 2 దెబ్బలో రెడీ అయిపోతాడు. ఎవడ మాట వింటాడంటే చెప్పాలి అదనమాట. విధేయత ఎక్కడ వస్తుందంటే స్నేహంలోనే వస్తుంది. స్నేహానికి లోబడతాం ఖచ్చితంగా, స్నేహానికి ఒప్పుకుంటాం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఆత్మీయ స్థితిలో మనం బలపడాలి అని అంటే, ఆత్మీయంగా మనం స్థిరపడాలంటే దేవునికి నీకు మధ్య స్నేహం ఉంటేనే ఖచ్చితంగా లోబడతావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన మాటకు అప్పుడే ఒప్పుకుంటావు. అయ్యా నేను నీతో మాట్లాడతాను ప్రభువా, నేను నీతో మాట్లాడుకుంటాను అని మాట్లాడతాం ఆయనతో. మనం అంటే మాట్లాడడం అంటే ప్రార్థన చేస్తాం ఖచ్చితంగా ఆయనకి. మనం ఆయనతో మాట్లాడడం అంటే వాక్యాన్ని చదువుతాం ఖచ్చితంగా. మనం ఆయనతో తిరగడం అంటే ప్రతిసారి ఆయన మందిరం చుట్టూ లేదా కూడికల చుట్టూ మీటింగుల చుట్టూ ఆయన పరిచర్య చుట్టూ తిరుగుతుంటాం మనం. అది స్నేహం మనకుంది కాబట్టి ఆయనతో. పాలానా స్నేహితుడి దగ్గరికి వెళ్ళొద్దురా, రే నువ్వు అక్కడికి వెళ్ళకరా అని చెప్పినా కూడా వెళ్ళిపోతాడు. ఎందుకనంటే ఆడంటే ఇష్టం వాడికి. ఆ అమ్మాయి అంట లేదా ఆ అబ్బాయి అంటే ఆ స్నేహితులు వాళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళతో పాటే తిరుగుతారు. 6 నెలలు మాట్లాడరే బాగా వచ్చి మీకు చెప్పట్లేదు. ఇప్పుడు ఏమని ఎత్తాడో మళ్ళీ పెకస్ బాబు మైకిచ్చుకొని ఎత్తాడు బాబు అన్నట్టు మాట్లాడట్లేదు మీరు. 6 నెలలు ఆడు ఈడితో సహవాసం చేస్తే ఈడు అయిపోతాడు అన్నట్టుగా. చూడండి మన పిల్లలు కానీ మన పరిస్థితులు కానీ మనం కూడా అంతే. ఎవరితో సహవాసం చేస్తే వాళ్ళకిలా మాట్లాడతాం, వాళ్ళకిలాగా అయిపోతుంటాం. ఆలోచన చేయండి. వాక్యం చెప్తుంది నువ్వు సహవాసం, నీ యొక్క స్నేహం, నీ విధేయత దేవునితో ఉండునుగాక. హల్లెలూయా. ఎంత విధేయత అంటే అండి, ఈ విశ్వాసమేనండి అయింది. విశ్వాసమే. ఆకాశ నక్షత్రాలు చూపించాడు అదే దేవుడు. మళ్ళీ పిలిచి ఆకాశ నక్షత్రాలు చూపించాడు. అదే అధ్యాయం, మీరు ఆ అధ్యాయాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. నేను టూకీగా చెప్పేస్తున్నాను మీకు. అదే అధ్యాయంలో మళ్ళీ బయటికి పిలిచి ఆకాశ నక్షత్రాలు చూడు అబ్రాహాము, ఆకాశ నక్షత్రాలు చూడు, అలా చేసేస్తాను నేను ఈ సంతానం అన్నాడు. నిజానికి ఈయనకి పిల్లలు ఉన్నారంటే ముసలోడు అయిపోయాడు. 90 సంవత్సరాల వయసు వచ్చేసింది దీనికి. 100 సంవత్సరాల వయసు వచ్చేసింది దీనికి. ఏమండి 90 సంవత్సరాల వయసే మా శారమ్మ గారికి వచ్చేసింది. అలాంటి పరిస్థితుల్లో చెప్పిన మాటను అవునా ప్రభా థ్యాంక్ యూ లార్డ్ అని అనుకున్నాడే కానీ విశ్వాసం మాత్రం వదిలిపెట్టలా. ఓ సందర్భంలో మళ్ళీ పిలిచి ఇసుక తీసుకో గుప్పిట్లో, ఇసుక రేణువులు లెక్క పెట్టి అన్నాడు. ఇసుక రేణువులు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టడం సాధ్యమా? అవదు. అంతగా నేను నిన్ను హెచ్చిస్తాను, అంతగా నీ సంతానాన్ని బలపరుస్తానంటే విశ్వాసం ఉంచిన వాడు, విధేయత చూపించిన వాడు, మాటకు విధేయత గనక మన జీవితాల్లో చూపించడం మొదలెడితే, దేవుని మాటకు విధేయత మనం ఒప్పుకోగలిగితే, దేవుని మాటను మనం శిరస వహించగలిగితే ఖచ్చితంగా దేవునికి స్నేహితులం అయిపోదాము గాక. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది ఏ విధము చేతనైనను, ఏ పరిస్థితి చేతనైనను మనం దేవునికి విధేయులముగా మారిపోదుముగాక. ఓసారి ఓ ప్రాంతంలో దాన్ని ఏమంటారంటే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ జరుగుతుంది. ఊళ్ళో వాళ్ళందరూ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అని పంచాయతీ వారు చాటింపు వేయించారు. ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు, ఎవరు ఏ రకమైన డ్రెస్ వేసుకొని వచ్చినా మీకు మంచి స్టేజ్ ఇస్తాం. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ జరుగుతాయి. ఐడియా ఉందా మీకు? మా స్కూల్లో నిన్నే జరిగింది. అది బాగా కనెక్ట్ అయింది నాకు. అందుకే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అని రకరకాల డ్రెస్సులు, స్పైడర్ మ్యాన్ లాగా, పోలీస్ లాగా, లాయర్ లాగా, టీచర్ లాగా, లేకపోతే వాళ్ళకి వచ్చిన గెటప్లో ఎలాగైనా వేసుకొని వస్తారు. అలా వేసుకొని వచ్చి మీరు స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇస్తే ఎవరిది బాగుంటే వాళ్ళకి ప్రైజ్ మనీ ఇస్తామంటే ఊళ్ళో వాళ్ళందరూ రెడీ అయిపోయారు చక్కగా. ఆ రోజు సాయంకాలం పెట్టారు, స్టేజ్ వేశారు, లైట్లు వేశారు, అన్నీ పెట్టారు. అబ్బో చాలా బాగుంది. అందరూ రకరకాల గెటప్లు వేసుకొస్తున్నారు. లాయరు, డాక్టరు, రాజకీయ నాయకులు, యాక్టర్లు, టీచర్లు అందరూ చాలా రకాల డ్రెస్సులు వేసుకొని వస్తున్నారు, క్యాట్ వాక్ చేస్తున్నారు. చాలా బాగుందని సంబరపడుతున్నారు, మార్కులు వేసుకున్నారు, వెళ్ళిపోతున్నారు. ఊళ్ళో అందరూ ఎలా ఉంటారా చెప్పరా? ఎవడో ఒకడు ఉంటాడు కదా తేడాగాడు, కొంచెం డిఫరెంట్గా. ఆడేం చేశాడంటే అందరూ అన్ని గెటప్లు వేస్తున్నారా, నేను ఎందుకు గెటప్ వేయకూడదని చెప్పి ఆడు కూడా గెటప్ వేసుకున్నాడు. ఏం గెటప్ అనుకున్నారో? లూసిఫర్ గాడికి గెటప్ వేసాడు. లూసిఫర్ అంటే చెప్పరండి, సైతాన్ గాడికి గెటప్ వేసాడు. సైతాన్ అంటే ఎలా ఉంటుంది? నల్లగా ఉండాలి, కొమ్ములు ఉండాలి, 2 పళ్ళు ఎదరకు రావాలి, గోర్లు పెద్ద పెద్దవి ఉండాలి. ఇలాగా గెటప్ వేసుకున్నాడు, నల్ల డ్రెస్ వేసుకొని. అందరూ వెళ్ళిపోయిన తర్వాత వెళ్తాను నేను లాస్ట్లో, అందరి దాకా వెళ్ళకూడదు, కంగారు పెట్టకూడదు, ఇలా భయపెట్టేది మొత్తం నాకే ప్రైజ్ వచ్చేయాలని చెప్పి ఆడు గెటప్ వేసుకొని రెడీగా కూర్చుని ఉన్నాడు స్టేజ్ మీదకి వెళ్తాను. ఈ లోపల వర్షం వచ్చేస్తుంది. అదే ఊర్లో పక్కనే చర్చి ఉంటే చర్చి జరుగుతుంది, మీటింగ్ జరుగుతుందో పక్క. ఈ లోపేమో పాస్టర్ గారు కూడా మైక్ ఇచ్చుకొని జాగ్రత్తగా వినండి, అపవాది గర్జించే సింహం వలె తిరిగిలాడుతున్నాడు, జాగ్రత్త అని పాస్టర్ గారు ఏమో ప్రసంగం చేస్తున్నాడు. ఈ లోపల అనుకోకుండా వర్షం వచ్చేసింది.
స్టేజ్ మీదకి వెళ్దాం అనుకున్నవాడు కాస్త అందరూ వర్షం వచ్చేసరికి ఉంటారా? అది ఇంకా ఆగిపోయింది, ఇంకా అందరూ వెళ్ళిపోతుంటే ఎందుకైనా మంచిదని చెప్పి వీడు కూడా తడిసిపోతున్నాను నేను, ఎలాగో మీటింగ్ జరుగుతుంది కదా అని చెప్పి చర్చి గుమ్మం దగ్గరికి వచ్చి నుంచున్నాడు. వీడు ఇలాగా నుంచొని చూస్తున్నాడు. ఇలాగా స్టేజ్ దగ్గర పాస్టర్ గారు అపవాది అంటే తెలుసా నీకు, అపవాది చాలా జాగ్రత్త వచ్చేస్తాడు వాడు అని చెప్తుండే పాస్టర్ గారికి ఎదురుకుండా కనబడుతున్నాడు అక్కడ. ఇంకా ఏం చేయలేదు, పాస్టర్ గారి గుండె మోకాల్లో గెలిపింది. పిల్లలారా ప్రార్థన చేయండి, అందరూ మోకాళ్ళు వేయండి ప్రార్థన అని చెప్పి మైక్ అక్కడ ఎత్తేసి సైలెంట్గా పక్కన కిటికీలోనే వెళ్ళిపోయాను. వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. పాస్టర్ గారు ఉనికి ఎవరు కనిపెడతారంటే వెనకాల సంఘ పెద్దలు యవనస్తులు కనిపెడతాను. సంఘ పెద్దలు చూసారు, ఏంటి పాస్టర్ గారు మైక్ ఎట్టేసి సడన్గా వెళ్ళిపోయింటి లోపలికి, ఏమైంది ఒంట్లో కానీ పోలేదని చెప్పి వెనక్కి ఎలా తిరిగారండి. వెనకాల ఎవడున్నాడు చెప్పరా? ఆడున్నాడు గెటప్ వేసుకొని. మొత్తం మీద ఆడిని చూశారు సంఘ పెద్దలు కూడా, చాలా జాగ్రత్తగా కంగారు పడకండి అని చెప్పి బీపీ పెరిగిపోయింది వాళ్ళకి. గబగబ లోపల బయటకు వచ్చారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏంటి ఎలా అయిపోతుందని పురుషులు చూశారు, పురుషులు వెళ్ళిపోయారు, స్త్రీలు చూశారు, స్త్రీలు వెళ్ళిపోయారు. ఒక ఆవిడ మాత్రం అలాగే కూర్చొని ఉండిపోయింది. కథలేని పరిస్థితి ఆవిడది, అలాగే కూర్చొని ఉండిపోయింది, అలాగే ఉండిపోయింది. అది వెనకాల నుంచి ఆడ అలాగే చూస్తున్నాడు, ఏంట్రా నేను వచ్చాను వీళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారేంటి, ఏనా జరగకూడదు నేను జరిగిందా ఏంటి అని ఆలోచన చేస్తున్నాడు. ఎందుకు వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ అని ఆలోచన చేసుకొని మొత్తం మీద ఆ సాతానుగాడు అలా ఉండగా అలాగా కంగారు పడకుండా ఏదో జరుగుంటుంది పాపం ఈ అమ్మాయి ఒక్కితే వెళ్తలేదు పాపం ఏమైనా సహాయం చేద్దామని చెప్పి గుమ్మలో నుంచి ఆవిడ దగ్గరికి నడుచుకుంటూ వచ్చాడట. నడుచుకుని వచ్చేసరికి ఆవిడని ఇలా పట్టుకునేసరికి, బాబా కంగారు పడ, నేను ఇయ్యాలే చెప్పాలే, నేను ఇయ్యాలే చచ్చికొచ్చాను, ఇంకెప్పుడు చచ్చికి రాలేదు బాబా, ఇయ్యాలే వచ్చాను నేను, నిన్నే పూజిస్తాను నేను ఎప్పుడు, ఇయ్యాల మా కూతురు బాధపడలేక కూర్చోబెట్టేది ఇక్కడ, నేను కదలలేదు బాబా, నన్ను ఏం చేయకుండా మొదలెట్టిందట. విధేయత ఎలా ఉందో చూసారా? మనుషులు విధేయతకి ఎలాగా ఉంటుందా? అసలు విధేయత కష్టం వచ్చినా శ్రమ వచ్చినా ఇబ్బంది వచ్చినా ఎవరికి విధేయత చూపించాలా? అప్పుడు ఆడు అన్నాడు, అమ్మా నేను నిజంగా సైతాన్ కానీ కాదు, నేను గెటప్ వేసుకొని అన్నాడటాడు. కొన్ని సందర్భాల్లో మనల్ని శోధన ఇలాగే గురి చేస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ అపవాది మనల్ని టెంప్ట్ చేయడానికి లేదా ఏదో చేసేయడానికి మనల్ని మంప్యపెట్టేయడానికి రకరకాల గెటప్లు వేస్తాడు. ఆడట గేలమేస్తాడట, ఆడట ఉర్రులొగ్గుతాడట, వాడట వల కూడా వేసేస్తాడంటే అవసరమైతే మనల్ని పాడు చేయడానికి. గేలం తర్వాత ఉరులు, ఆ తర్వాత వల కూడా వేసేస్తాడు. ఎలాగైనా సరే మనల్ని పట్టుకోవడమే ఆడి తుది నిర్ణయం. ఆలోచన చేయండి, స్నేహితులుగా ఉన్న మనల్ని విడగొట్టడానికి అపవాది పన్నాగాల్లో నీవు నేను పడకుండా ఉందుముగాక. దేవునికే నిజమైన విధేయత కలిగినటువంటి బిడ్డలుగా, విధేయత చూపేవారిగా నీవు నేను ఉండుదుముగాక. ఈనాడు చాలా అపవాది సంబంధమైనటువంటి బోధలు, అపవాది సంబంధమైనటువంటి కార్యాలు, అపవాది సంబంధమైనటువంటి పనులు క్రైస్తవ్యంలోనే జరుగుతున్నాయి. నేను ఇతరులను ఎవరిని మాట్లాడట్లా, లైవ్ కూడా వెళ్తుంది, ఎవరిని నేను విమర్శించి మాట్లాడట్లా. క్రైస్తవ్యంలో అనేక అపవాది బోధలు కొనసాగుతున్నాయి. మీకు తెలుసా, సాతానిక్ వర్షిప్ అని ఒకటి వచ్చింది ప్రపంచంలో. అదేంటో తెలుసా? చీకటి గది ఉంటుంది, ఆ గదిలోనికి అందరూ వెళ్ళిపోతారు, పొగలేసేస్తారు, సాంబ్రాణి పొగలేసేస్తారు. యేసుప్రభు వారి సిలువని ఎలా పెట్టుకున్నాం కానీ వాళ్ళు సిలువని ఎలా తిప్పుతారు. బైబిల్లో యెహోవా అన్న పదం చోట సాతాన్ అనేటువంటి పదాన్ని పెట్టి ఆరాధన చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న ట్రెండింగ్ వర్షిప్ అది. కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత గూగుల్లో కానీ లేకపోతే చాట్ జీపీటీలో కానీ అడగండి, వాట్ ఈజ్ సాతానిక్ వర్షిప్ అని. ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తుందో ఆలోచించేయండి. చాలామంది ప్రబలుతున్నారు. కారణం వారి నిజమైన విశ్వాసం ఏంటో, నిజమైన క్రైస్తవ్యం ఏంటో, అసలు యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడో, ఏం చేయమని చెప్పారో ఇవేవి వాళ్ళకి పట్టట్లా. స్నేహితుడిగా అబ్రాహామును పిలుచుకున్నాడంటే కారణం ఏంటో తెలుసా? విశ్వాసమందు అతను విధేయత చూపించినటువంటి వాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఐఎమ్ బ్లెస్సింగ్, నేను నీకు బ్లెస్సింగ్ ఇస్తాను, నువ్వు బ్లెస్సెడ్గా ఉంటావు, నేను చూపించు దేశానికి వెళ్ళిపో అంటే ఒక్క మాట పట్టుకొని, దేవుని మాటను పట్టుకొని విధేయత చూపించి వెళ్ళినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి అబ్రహాము గారు. కష్ట సమయాల్లో, శోధన సమయం వచ్చినా సరే నిలబడినటువంటి వ్యక్తి అబ్రహాము గారు. అందుకే విధేయత కలిగిన వాడు కాబట్టే దేవుడు అతన్ని గొప్పగా పిలిచాడేమో తెలుసా? అబ్రహామునా స్నేహితుడు, అతనికి ఏదైనా నేను దాస్తానా, ఏది దాను జరగబోయే అన్ని విషయాలు నేను చెప్తానన్నాడు అబ్రహాము గారికి. ఈనాడు ఈ ప్రాంతంలో ఈ మాటలు వింటున్న ప్రతి దేవుని బిడ్డ ఆలోచించి, దేవుని యొక్క మాట ఎంత విలువైందో. విధేయత కలిగిన నీవు నేను బహుబలముగా మారిపోదుముగాక, దేవునికి స్నేహితుడిగా మారిపోదుముగాక. దేవుని మాటను విధేయత చూపించాలి.
ఇథియోపియా అనేటువంటి దేశం నుంచి ఒక ఫైనాన్స్ మినిస్టర్ గారు యేసు ప్రభు గురించి తెలుసుకోవడానికి వచ్చాడు తండ్రి అయినటువంటి దేవునికి. కందాకే అనేటువంటి ఒక రాణి కింద పనిచేసే ఒక ఆర్థిక శాఖ మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్ అతను వచ్చాడు ఇథియోపియా దేశం నుంచి. బైబిల్లో రాయబడినటువంటి సంగతి అది. అతను అట రథం మీద కూర్చొని ఉంటే, రథం మీద కూర్చొని యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడట. ఈలోపు దేవుడు ఫిలిప్ అనేటువంటి ఆయనకి కనిపించి, అయ్యా ఒక వ్యక్తి ఇథియోపియా దేశం నుంచి వచ్చి అతను వాక్యం చదువుకుని వెళ్తున్నాడు, అతనికి నువ్వు వాక్యాన్ని బోధించడానికి వెళ్ళు, అతను రథం మీద వెళ్తున్నాడు అని చెప్తే ఫిలిప్ అనేటువంటి పాస్టర్ గారు ఏం చేశారట, ప్రభువా ఏసీ కూర లేదు నైనా నేను వెళ్ళలేను అని అన్నాడా? ప్రభువా బండి లేదు ప్రభు నేను వెళ్ళలేను అన్నాడా? లేదండి. ఏం చేసాడో తెలుసా? పరిగెట్టుకుంటూ వెళ్ళాడు దేవుని వాక్యాన్ని చెప్పడానికి, అట్ ద సేమ్ టైం దేవుని పని చేయడానికి విధేయత చూపించాడు దేవుని దగ్గర. ఆ పాస్టర్ గారు, ఫిలిప్ అనేటువంటి పాస్టర్ గారు పరిగెలెత్తి రథాన్నే పట్టేసుకున్నాడు ఏకంగా. స్నేహితుడా, నువ్వు చదువుతుంది నీకేమైనా అర్థమవుతుందంటే, చదువుతున్నాను కానీ నాకేం తెలియట్లేదు, నువ్వేమైనా హెల్ప్ చేస్తావా అంటే రథం ఎక్కించుకొని బాప్తిసం పొందేశాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆలోచన చేయండి, ఈనాడు దేవుని బిడ్డలైనటువంటి నీవు నేను దేవుని మాటకు విధేయత చూపించగలిగితే ఖచ్చితంగా నీవు నేను దేవునికి స్నేహితులమే. హల్లెలూయా. దేవుని మాట వినాలి, దేవుని మాటను అధ్యయనం చేయాలి, విధేయత చూపించాలి. రెండో విషయం దగ్గరికి వస్తాను, సమయం అయిపోతుంది. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం దగ్గరికి రండి. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం దగ్గరికి రండి. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడయుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనదని తెలిసినప్పటికీ శారాగర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము దయచేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన ఏం పొందాడు? ఆయన బలము పొందాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేని వలన బలం పొందాడు అబ్రహాము గారు? విశ్వాసము వలన బలం పొందాడు. అందుకే దేవుడు అతన్ని స్నేహితుడు అని పిలిచాడు. ద ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ అబ్రహాం, హీ వాజ్ ద ఏంటి అతను చేసి విధేయత చూపించినటువంటి వ్యక్తి. అతను విధేయత కలిగిన వాడు మొదటిగా అయితే, రెండోది విశ్వాసాన్ని బట్టి బలం పొందుకున్నటువంటి వ్యక్తి. విశ్వాసాన్ని బట్టి బలం పొందుకున్నాడు. ఎలాగట? శారా గారికి 9 సంవత్సరాలు వచ్చినాయి, గర్భం రాదు ఇంకా ఆవిడకి. ఈయనకి 100 సంవత్సరాల వయసు వచ్చేసింది, ఈయన కూడా పిల్లల్ని కనలేడు. అలాంటి టైంలో దేవుడు అంటున్నాడు, నీకు ఖచ్చితంగా నేను పిల్లల్ని ఇస్తా, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తానంటే అవిశ్వాసంతో లేకుండా విశ్వాసం వల్ల ఉన్నాడు కాబట్టి అతను బలం పొందుకున్నాడట. స్ట్రెంగ్త్ వచ్చింది ఆయనకి, బలం వచ్చింది ఆయనకి. కొన్ని సందర్భాల్లో వాగ్దానం చేసినటువంటి వారు వాగ్దానాలు నెరవేర్చలేకపోవచ్చేమో. నీకు నాకు ప్రామిసులు ఇచ్చి కొన్నిసార్లు ప్రామిసులు వాటిని వృధాగా వదిలిపెట్టేసి ఉండొచ్చేమో. లేకపోతే చూడండి, మేము అది చేసేస్తాం, మేము ఇది చేసేస్తామని చెప్పిన వాళ్ళు మనకి చెప్పిన పని చేయలేకుండా ఉండొచ్చేమో. కానీ దేవుడు, తండ్రి అయిన దేవుడు, లోకరక్షకుడు, నిజమైన దేవుడు, నిన్ను నన్ను కలిగించిన వాడు గనక ఒక్కసారి నీకు నాకు మాటిస్తే ఆ మాట నెరవేర్చకుండా ఆయన ఉండే దేవుడైతే కాదు. ఖచ్చితంగా నీ నా జీవితంలో ఆయన చెప్పిన మాట నెరవేర్చునుగాక. అబ్రహాము గారు బలాన్ని పొందుకున్నాడు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని పొందుకోవడానికి అద్భుతంగా నిలబడినటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంతగా ఆయన ఆ మాటను ఆలోచన చేసేటట్టండి, ఎంతగా ఆ మాటను అధ్యయనం చేసేటట్టే, దేవుడు ఆ పరిస్థితుల్లో నుంచి కూడా నాకు పిల్లల్ని దయచేయగలడు అని నమ్మి విశ్వసించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా సందర్భాల్లో మాటకు లోబడి ఆ తర్వాత విశ్వాసములో రూఢిగా ఉండి బలం పొందినటువంటి వ్యక్తి అబ్రహాం. విశ్వాసం అంటే ఇంకా ఆషామాషిగా లేదు ఆయనకి. ఏదైనా చేయగలడు నా దేవుడు, అసాధ్యాన్ని సాధ్యం చేయగలడు నా దేవుడు అని బలమైనటువంటి నమ్మకం కలిగిన వాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ఆలోచన చెయ్యి. టూకీగా చెప్తున్నాను, ఆలోచన చేయండి. నీవు నేను దేవుని విశ్వాసంలో అదే విధంగా ఉండగలుగుతున్నామా లేదా? నీ స్నేహబంధం నీ విశ్వాసం మీద ఆధారపడి ఉందా లేదా? లోకపరమైనటువంటి స్నేహం కావచ్చు, దేవునితో స్నేహం కావచ్చు, ఈ రెండు స్నేహాలు నీ మీద సరైనటువంటి విశ్వాసం ఉందా లేదా? ఎవరెవరో ఏదేదో అన్నవండి, నో ప్రాబ్లం, ఎవరైనా ఏదైనా మాట్లాడినవ్వండి, కానీ నీ స్నేహితుడు నీవు ఒక మాట, నీవు నీ స్నేహితుడు ఎలాగ ఒకే మాట మీద నీ విశ్వాసం ఉంటుందో దేవుని పట్ల కూడా అదే విశ్వాసం ఉండాలి. నా స్నేహితుడు మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నా దేవుడు చేస్తాడు అనే విశ్వాసం మనం పెంపొందించుకోవాలి. అందరినీ నమ్మరు కదండి లోకంలో.
నీ స్నేహితుని ఎంతగా నువ్వు నమ్ముతున్నావు, అతని మాట మీద ఎంత విశ్వాసం ఉంచుతావు, అతనైనా మాట తప్పిపోయచ్చు, కానీ నీకు మాట ఇచ్చిన నా దేవుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాట తప్పిపోయేటటువంటి దేవుడు కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ ఫ్యామిలీలో కావచ్చు, నీ ఫ్రెండ్స్లో కావచ్చు, నీకున్నటువంటి కొలీగ్స్లో కావచ్చు, ఎవరైనా వదిలిపెట్టేనివ్వండి, కానీ నా దేవుడు నిన్ను వదిలిపెట్టే దేవుడైతే మాత్రమో కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మాటిచ్చాడు అనంటే ఖచ్చితంగా ఆ మాట నెరవేర్చే వరకు ఆయన మర్చిపోయే దేవుడైతే కాదు. నీకు ఆయన వాగ్దానం చేశాడా, ఖచ్చితంగా వాగ్దానం నెరవేరుస్తాడు నా జీవితాల్లో. అందుకే ప్రారంభ ప్రార్థనలో ఒక 5-10 నిమిషాలు నేను వాగ్దానాలతో కూడిన ప్రార్థనే చేస్తున్నా. ఎందుకో తెలుసా? మన సంఘము, మన కుటుంబాలు, మనము ఆశీర్వదించబడ్డానికి దేవుడు వాగ్దానం చేశాడు. అయ్యా ఇదిగో నిన్ను ఎంతగా ఆశీర్వదిస్తా, ఎంతగా బలపరుస్తా, నిన్ను హెచ్చిస్తా, తలగా ఉంచుతానే కానీ తోకగా ఉంచను, అనేక చోట్ల నిన్ను నాయకునిగా వాడుకుంటాను. ఈ వాగ్దానాలన్నీ దేవుడు మనకిస్తున్నప్పుడు వాటిని పొందుకునేటటువంటి అర్హత కూడా మన జీవితంలో ఉండాలి. విశ్వాసాన్ని అంతగా బలపరుచుకోవాలి మనం, విశ్వాసాన్ని అంతగా పొందుకోవాలి మనం, విశ్వాసాన్ని అంతగా వృద్ధి పొందించుకోవాలి. అంటారు చాలామంది, ఇంక పిల్లలు పుట్టరండిలకా, ఇంక పిల్లలు రారంగిలికి, పెళ్ళి అయ్యి చాలా సంవత్సరాలు అయిపోయింది, ఇంక పిల్లలు పుట్టరిల్లికి. కానీ నా దేవుడు చెప్తున్నాడు ఏమన్నా తెలుసా? నీ గర్భాన్ని తెరిచువాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మీద విశ్వాసం ఉంచండి, దేవుని మీద స్థిరమైనటువంటి నమ్మకాన్ని పెట్టండి. రైట్, యూ హ్యావ్ బిలీవ్ ఇన్ యువర్ గాడ్. ఖచ్చితంగా నువ్వు బిలీవ్ చేస్తావు, నమ్ముతున్నావు. ఆలస్యం అవ్వచ్చేమో కానీ నా దేవుడు ఖచ్చితంగా నీకు పిల్లలు దయచేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడెక్కడ సాక్ష్యాలు చెప్పడం ఎందుకు? లైవ్లో అన్నయ్య ఉన్నారు ఇక్కడ, భాస్కర్రావు అన్నయ్య గారు. ఇక్కడ నిలబెట్టి ఆ వదిన గారిని, అన్నయ్య గారిని నిలబెట్టి ఇక్కడ చెప్పిస్తే ఎంత గొప్ప సాక్ష్యం అది. ఇక్కడ లైవ్లో మన సంఘంలో కూర్చొని ఉన్నారు కదా, మన మధ్యలో ఉన్నారు కదా. ఎన్నో సందర్భాల్లో భాస్కర్రావు అన్నయ్య వదిన నాన్నగారి దగ్గర, మా దగ్గర అడిగి సంఘంలో నిలబడి, అయ్యా పిల్లలు లేరండి మాకు ప్రార్థన చేయండి, పిల్లలు లేరండి ప్రార్థన చేయండి, పిల్లలు లేరండి ప్రార్థన చేయండి, ప్రార్థన. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసాను చెప్పండి. దేవుడు ప్రార్థన విన్నాడా లేదా? అద్భుతమైనటువంటి మగపిల్లలు ఇద్దరని, మామూలు కదా మోహిత్, ఇంకొకడు జస్విన్, మామూలుగా కాదు. ఇవాళ మోహిత్ చర్చిలో ప్రార్థన చేశాడు సండే స్కూల్లో అద్భుతంగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లేరు పుట్ర అన్నటువంటి వారిని సైతము దేవుడు మనకు పిల్లలు కలిగింప చేయగలిగిన వాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. లైవ్ సాక్ష్యాలండి. విశ్వాసం మన జీవితాల్లో ఉన్నప్పుడు ఏదైనా సాధ్యమే. మాటిచ్చాడా దేవుడు, ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నేను ఈ మధ్యలో జనవరి ఫిబ్రవరిలో అనుకుంటా ఓ షాపింగ్ మాల్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అడ్వర్టైజ్మెంట్ చూశాను. మీరు చూసారా? చూసేమంటారు కానీ మర్చిపోంటారు. చెప్తాను, నేను గుర్తు చేస్తాను కదా మీకు. ఏంటి మనం అంట బట్టలంట ఎందులో కొనుక్కెళ్ళాలంట చెప్పరండి. కేజీల్లో బట్టలు కొనుక్కెళ్ళిపోవాలంట. కేజీల్లో బట్టలు కొనుక్కోండి, టన్నుల్లో ఆనందాన్ని తీసుకెళ్ళిపోని అంటాడు. అడ్వర్టైజ్మెంట్ అండి. మాట కదండి. ఎవడో ఆడికి ఏముంది, కేజీల్లో బట్టలు కొనేసుకోవాలంట, టన్నుల్లో ఆనందాన్ని పొందేసుకోవాలండి మనం. ఆడు నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత కేజీ బట్టలు 5,000 రూపాయలు అన్నాడు అనుకోండి, ఏమైపోద్ది ఆనందం చెప్పరే? అయిపోద్ది, అక్కడ అయిపోద్ది ఆనందం. ఇంకా టన్నుల్లో ఆనందం ఉండదు. ఇంకా అప్పుడు ఎందుకు వచ్చాను బాబా, అసలుగా తీసుకెళ్ళాను షాపింగ్ అనుకుంటాడు అలా ఆయన గారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా తిట్టకుండా ఇంకా ఆనందం ఉండదు, ఇంకా జీవితంలో సంతోషం ఉండదు. ఇంకా కేజీలు బట్టలను తీసుకెళ్ళిపోయావు 10,000 వదులుకొట్టావు నాకు అంటాడు ఇంటికి వచ్చిన తర్వాత. అంటే ఆలోచన చేయండి, మనుషులు మాటిచ్చి మాట మార్చేస్తారేమో కొన్ని సందర్భాల్లో, కానీ నా దేవుడు మాట ఇచ్చాడంటే నువ్వు విశ్వాసంతో కనుకుంటే కనుక రూఢిగా నీకు బలాన్ని ఇచ్చి నిన్ను వాడుకొని అనేక మంది ముందు నిన్ను ఎవరైతే తోలనాడుతున్నారో, ఎవరైతే నిన్ను ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారో, ఎవరైతే నీ మీద ఇంకా ఇలాగే ఉంటావు నువ్వు అని అంటున్నారో, వాళ్ళందరి ముందు దేవుడు నిన్ను అత్యధికముగా ఆశీర్వదించి నిలబెట్టునుగాక. నీ కోరికను, నీ మనసులోని ఉద్దేశాన్ని దేవుడు స్థిరపరుచునుగాక. వాగ్దానంతో కూడిన మాటను ప్రభు సేవకుడికి ఇస్తున్నాను నేను. ఖచ్చితంగా ఈ సంవత్సరంలో దేవుడు మీరు అనుకున్న ఆశలు నెరవేర్చునుగాక. స్నేహితులు అనేటువంటి వారిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక 3వ పాయింట్ దగ్గరకు వస్తే ముగించేస్తున్నాను, సమయం అయిపోతుంది. ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం ఆ అబ్రహాములో ఉన్నటువంటి 3వ లక్షణం. ఎందుకు దేవుడు అబ్రహామును అంతగా స్నేహితుడు అన్నాడంటే, 1 విధేయత కలిగిన వాడు, 2 విశ్వాసంలో రూఢిగా బలం పొందుకున్నవాడు. 3వ పాయింట్ ఏంటంటే అదే ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం దగ్గరకు వస్తే, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, నేను చెప్పేస్తాను. 18వ అధ్యాయంలోనండి సాక్షాత్తు అబ్రహాము దగ్గరికి 3 దేవదూతలు వస్తారండి. సమర్పణ కలిగినటువంటి వ్యక్తి. ఏం కలిగిన వ్యక్తి? సమర్పణ కలిగినటువంటి వ్యక్తి. 3 దేవదూతలు వస్తుంటే గుడారంలో ఎండవేళ గుడారం ద్వారం దగ్గర కూర్చొని ఉంటే యెహోవా అతనికి కనపడితే కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతను ఎదురుకు నిలుచుకొని వస్తుంటే వారిని చూసి గుడారం దగ్గరికి అంటే వెళ్ళిపోయి, వాకిల దగ్గరికి అంటే వెళ్ళి కాళ్ళ మీద సాష్టాంగ పడిపోయి, దాసులారా మీరు నన్ను వదిలిపెట్టి
ప్రభువా నీ కటాక్షం నా మీద ఉంచండి, నీ దాసుని దాటిపోవద్దు, నీళ్లు తెప్పిస్తాను మీకు, కాళ్ళు కడుక్కోండి, అలసట తీర్చుకోండి, కొంచెం ఆహారం తెస్తాను, ప్రాణాన్ని బలపరుచుకోండి, ఆ తర్వాత వెళ్తారు కానీ మీరు అని చెప్పి ఆతిథ్యం ఇవ్వడం మాత్రమే కాక ఆయన ఈ సమర్పణ చూపించినటువంటి వ్యక్తి, సమర్పణ కలిగినటువంటి వ్యక్తి అబ్రహాము. మై డియర్ ఫ్రెండ్, నా జీవితాల్లో దేవునికి సమర్పణ కలిగి మనం జీవించగలుగుతున్నామా? నా జీవితాన్ని దేవునికి సమర్పణ చేయగలుగుతున్నామా? పాడతాం మనం, సమర్పణ నీ దేహము కదా. ఒక అన్న చెప్పారు కదా ఆల్రెడీ మన చర్చిలో, సమర్పణ నీ దేహం నీదే, అన్నీ నీయే ఇచ్చాడు తప్ప సొంతంగా ఏమో. కానీ ఇప్పుడు నేను చెప్తున్నా, బాగా వినండి, నీ యవన బలాన్ని, నీకున్నటువంటి స్ట్రెంగ్త్, నీకున్నటువంటి వాయిస్, నీకున్నటువంటి బలం, నీకున్న టాలెంట్, నీకున్న ఎవ్రీథింగ్, నీ ఎడ్యుకేషన్ ఏదైనా కావచ్చు, నీ టాలెంట్ చాలా ఉండొచ్చు నీకు. ఆ టాలెంట్ ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయకు, దేవుని దగ్గర వాడా టాలెంట్. నీకున్నటువంటి ధనం దేవుని దగ్గర వాడండి, మీకున్న బలం దేవుని దగ్గర వాడండి. ఎంత ఉంటాడండి ఆయన పేరు గుర్తురాట్లేదు నాకు, సిరిల్ గారు ఏదో పేరు అయింది, పాటలు పాడతాడండి, మామూలుగా పాడ్డాడు. ఆయన పాడిన పాట ఇది, నాకున్న బలము, నాకున్న ధనము, నాకున్న ఏదో ఉంటుంది, ఇంకా పాటలు నాకు రావనుకోండి సరిగ్గానే. అయితే అవన్నీ ఎవరి కోసం మనం వాడాలి? దేవుని కోసం వాడు. సమర్పణ కలిగినటువంటి వ్యక్తి, అయ్యా ఎండవేళ వస్తున్నారు, మీరు నా దగ్గరికి రండి, నా దగ్గర కూర్చోండి, మీకు నీళ్ళు ఇస్తాను, ఆహారం ఇస్తాను, లేదా మీకు పోషిస్తాను కొద్దిగా, ఆ తర్వాత మీరు వెళ్తురు కానీ అని సమర్పణ కలిగినటువంటి వ్యక్తిగా అబ్రహాము గారు కనబడుతున్నాడు. నా జీవితంలో దేవునికి సమర్పించడంలో కొన్ని రీజన్స్ వెతికేసుకుంటామేమో మనం, కానీ ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు నా స్నేహితుడు ఎప్పుడు అవుతావు అంటే, నిజంగా స్నేహితులు ఎప్పుడు మారిపోతారంటే ఆడి దగ్గర లేకపోయినా సరే. చూడండి, లోకంలో కూడా మన ఫ్రెండ్స్ చూడండి, మన దగ్గర లేకపోయినా స్నేహితుడు అడిగాడంటే ఎలాగైనా సరే చేసి చిత్తమేమా మాట్లాడరంటే. నీ ఫ్రెండ్ పెన్ అయిపోయింది అన్నాడు, అప్పటికి నీ దగ్గర కూడా ఒకటే పెన్ ఉంది. నేను స్కూల్లో టీచర్గా చేస్తున్నాను కాబట్టి ఇది బాగా కనెక్ట్ అయింది నాకు. అది పెన్ అయిపోతే గమ్ముని ఇంకో పెన్ లేకపోతే మేము నోట్స్ చెప్తూ ఉంటే ఈడెట్టుకెళ్ళి అడిగి ఇచ్చేస్తాడు, పెన్ రాసేసుకో అంటాడు. నువ్వేం రాతావరా? ఏం పర్లేదండి, నేను వాట్సాప్లో పెడతాడు, ఆ తర్వాత అదేది ఈడు రాసుకుని ఆడి పెట్టచ్చు కదా. ఫ్రెండ్ అదవుతుంది మీకు. ఈడు అన్నం తినకపోయినా ఆడు తిండవు, ఆడు తినకపోతే ఈడు తిండవు. అబ్బో మామూలుగా ఉండదు. మా స్కూల్లో కొన్ని సందర్భాల్లో ఈ చూస్తున్నప్పుడు ఫ్రెండ్షిప్ గురించి చూస్తున్నప్పుడు ఆలోచన చేయండి. అంటే ఒకడు కోల్పోయినా కూడా వాడికి ఇవ్వడానికి ఆశపడతాడు నిజమైన స్నేహితుడు. ఇప్పుడు చెప్తున్నాను, నీ కొరకు నా కొరకు నిజంగా ప్రాణం పెట్టింది ఎవరైనా ఉన్నారంటే లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారే. నేను ప్రేమించిన వ్యక్తి కూడా నీ కోసం ప్రాణం పెట్టలేకపోవచ్చేమో కొన్ని సందర్భాల్లో. నువ్వు ప్రేమించినటువంటి నీ తల్లిదండ్రులు నీకు ప్రాణం ఇవ్వలేకపోవచ్చేమో కొన్ని సందర్భాల్లో. కానీ నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టింది ఎవరో తెలుసా? నిజ స్నేహితులైన యేసు ప్రభువారు. నీ కొరకు నా కొరకు కలువరి సిలువలో ప్రాణాన్ని త్యాగం చేశాడు, సమర్పణ చేశాడు. ఆయన నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని, తన దేహాన్ని, తన శరీరాన్ని, తన రక్తాన్ని, తన విలువైనటువంటి పరిశుద్ధమైన విలువైన పవిత్రమైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు ఇచ్చాడు ఆయన. ఎందుకో తెలుసా? నువ్వు నేను దూరస్తులుగా ఉండకూడదు, నువ్వు నేను ఆయనకి ఇష్టం లేని వారిగా ఉండకూడదు, అపవిత్రతతోనూ కాముకత్వంతోనూ లేకపోతే ఏదో పరిస్థితుల్లో మనం ఉండకూడదు. మనం దేవునికి దగ్గరగా సమీపస్తులుగా స్నేహితులు కావాలని, నువ్వు నా స్నేహితుడివి అని పిలిపించుకోవాలని పరలోకము నుండి తండ్రి ఈ భూలోకానికి తన కుమారుని పంపి, ఆ కుమారుని నువ్వు నేను చేసిన ప్రతి తప్పిదము నిమిత్తమై కలువరి శిలువలో ప్రాణత్యాగం చేసి నిన్ను నన్ను ఆయన స్నేహితులుగా చేసుకున్నాడు. ఆ విలువైనటువంటి శరీరాన్ని, ఆ విలువైనటువంటి రక్తాన్ని ఇప్పుడు మనం త్రాగబోతున్నాం. ఒకసారి ఆలోచన చేస్తావా? ఎంత నిజమైనటువంటి ప్రేమ అయింది, ఎంత విలువైనటువంటి సమర్పణ అయింది. నువ్వు నేను ఏం సమర్పించగలుగుతున్నాను దేవునికి? నీవు నేను ఏ సమయాన్ని సమర్పించగలుగుతున్నామా? నీకున్న టాలెంట్ని సమర్పించగలుగుతున్నామా? అంటాం, నేను కూడా దేవుడికి స్నేహితునేనండి, ఎప్పుడు ఆదివారం వచ్చేస్తానండి, ఎప్పుడు మీటింగ్ ఎట్టిన వచ్చేస్తాను. కుదరదు. నీలో విధేయత ఉందా? నీలో నిజముగా దేవునికి విశ్వాసం లోబడుతున్నావా? నీవు నేను నిజంగా దేవునికి సమర్పణ కలిగిన జీవితం మనకుందా? ఆ 3 లక్షణాలు, ఇంకా చాలా ఉన్నాయి, నేను ముగింపులోనికి వస్తాను. ఇలాంటి కనీసం కొన్ని లక్షణాలైనా నా జీవితంలో ఉంటే, అబ్రహాముని దేవుడు ఏమన్నాడు తెలుసా? విశ్వాసమును బట్టి అతడు దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి అబ్రహాము దేవుని స్నేహితుడని పేరు వచ్చింది. నీవు నేను కూడా దేవునికి స్నేహితులుగా మారిపోదాము గాక. దేవుడు అటువంటి కృప నీకు నాకు దయచేయను గాక. లోకంలో ఉన్న స్నేహితులు, ఫ్రెండ్షిప్, నిజమైనటువంటి ఫ్రెండ్షిప్ మీరు చేయండి. మంచి స్నేహితులను ఎన్నుకోండి, మంచి స్నేహితులను కలిగి ఉండండి. ఆత్మీయతలోను ఐశ్వర్యంలోను అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లాలని మనసారా కోరుతూ, సియోనులో నుంచి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునని వాగ్దానమును స్థిరపరుస్తూ, నిజ స్నేహితులైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి దగ్గర అవ్వాలని మనసారా కోరుతున్నాను. ఈరోజు ఈ పూట ఆలోచించండి, యేసయ్య నీ కొరకు నా కొరకు ప్రాణత్యాగాన్ని చేసిన దేవుడు.
కలువరి శిలువలో ప్రాణ త్యాగాన్ని ఇచ్చినటువంటి దేవుడు తన విలువైన శరీరమైనటువంటి రొట్టెను నీకు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ విలువైన రొట్టెను నువ్వు తీసుకుంటున్నావు, విలువైనటువంటి రక్తాన్ని నువ్వు తాగుతున్నావు. ఒకసారి ఆలోచన చేసావా? నువ్వు నా స్నేహితుడు కాబట్టే కాదు ప్రభువా నన్ను ఎంతగా ప్రేమించావు, ఎంతగా నన్ను హెచ్చిస్తున్నావు, ఎంతగా నన్ను బలపరుస్తున్నావు, నీ కోసం నేను ఉపయోగపడతాను అనేటువంటి చిన్న మాట, చిన్న ప్రార్థన, చిన్న స్థితి మనం ఒప్పుకోగలిగితే దేవుడు ఖచ్చితంగా మన జీవితాల ఆశీర్వాదాన్ని ఇస్తాడు. సమర్పణ కలిగినటువంటి వాడిగా, విధేయత కలిగిన వాడిగా, దేవుని పట్ల విశ్వాసం కదలక ఎవ్వరూ తీసివేయలేనటువంటి బలమైనటువంటి విశ్వాసం వీరులుగా నీవు నేను ఉండాలని మనసారా కోరుతూ నిజ స్నేహితులుగా దేవునికి మనం ఉండాలని తెలియచేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు వినికిడిలో ఈ మాటలు దీవించునోగాక. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధానికి స్తోత్రాలు నాయన. విన్న మాటలు నీ ప్రజలను ఆపాదించుకున్నందుకు నీకు స్తోత్రాలు అయ్యా. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా స్నేహితుల దినోత్సవం జరుగుతుంది. నిజ స్నేహితులైనటువంటి నిన్ను ఎన్నుకునే కృపను మాకు దయచేయండి. నువ్వు స్నేహితుడిగా ఉంటేనైనా అంత క్షేమం. ఈ రోజునైనా అబ్రహామును నువ్వు స్నేహితుడని పిలిచావు. ఎందుకనంటే అతను విధేయత కలిగిన వాడని, అతడు బలము పొంది నైనా నీ మాటను రూఢిగా విశ్వసించిన వాడని, మూడోదిగా అతను సమర్పణ కలిగినటువంటి వాడని. అయ్యా మా జీవితాల్లో కూడా నీకు విధేయత కలిగిన వారిగా, సమర్పణ కలిగిన వారిగా, విశ్వాసంలో స్థిరులుగా మేము ఉండే కృపను దయచేయమని నాయన. నీ శరీరమైనటువంటి రక్తను, నీ రక్తమైన ద్రాక్షారసాన్ని మేము భుజించడానికి సిద్ధపడుతుండగా నీవే సహాయము దయచేసి ఇక మీదట నువ్వు మాకు స్నేహితుడిగా మంచి గైడెన్స్ మీరు మాకు ఇవ్వమని మా దేవుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నత నామంలో, నిజ స్నేహితులైన నీ కుమారుడైన యేసు వారి ఉన్నత నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. గట్టిగా చెప్పండి ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హల్లెలూయా చెప్పండమ్మా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ఆమేన్. మంచి స్నేహితుడు గాయపరుస్తాడట, చెడ్డ స్నేహితుడు ముద్దులు పెడతాడటండి. మంచి స్నేహితుడు గాయపరుస్తాడు అంటే అతన్ని సరైన నడిపించడానికి ఆయన మాటలు కొంచెం కఠినంగా ఉండవచ్చు, కానీ అతని భవిష్యత్తు ఉంటుంది. కానీ స్నేహం చేసే ముందు ఆలోచించాలి, మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం. మంచి స్నేహము అమ్మా దుష్ట సాంగత్యం మంచి నడవడికను పాడు చేయని బైబిల్ సెలవిస్తుంది. కనుక చెడ్డవారు స్నేహించేవారు పాడైపోతారని బైబిల్ చెప్తుంది. ఒకవేళ ఇంతవరకు నీవు చర్చికి రాని వాళ్ళతోనో, అన్యులతోనో, లేక దుర్వ్యసనముల కలవారితోనో స్నేహం కలిగి ఉంటే నష్టపోతావు. జాగ్రత్త. మంచి విశ్వాసులతో స్నేహం చేయండి. హల్లెలూయా. బలమైన ప్రార్థన పరులతో, వాక్యము తెలిసిన వారితో, వాక్యానుసరిగా నడిచే వారితో, సంఘము భయభక్తులు గల వారితో, దైవజనులంటే భయము కలిగిన వారితో మీ స్నేహం ఉండుట మీకు మంచిది. హల్లెలూయా. ఎందుకంటే కొంత స్నేహితులు మరి కొంతమంది విశ్వాసుల్ని పాడు చేసే ప్రమాదం ఉంది. వారికి తెలియదు, తెలియకుండానే కొన్ని విషయాలు మాట్లాడి మిమ్మల్ని దేవునికి దూరం చేసేవారు చాలామంది ఉంటారు. కనుక జాగ్రత్త సుమా. నువ్వు చేసే స్నేహం మంచివాడా కాదా, అతడు ప్రార్థనాపరుడా కాదా, చర్చికి వెళ్ళేవాడా కాదా, విశ్వాస కాదని ఆలోచించి అలాంటి వారితో స్నేహాన్ని, ఎలాంటి వారితో, చర్చికి వెళ్ళేవారితో, విశ్వాసం కలవారితో, దైవభక్తిలో నమ్మకస్తులతో, దేవుడంటే భయం గలవారితో నీవు స్నేహం చేస్తే అది నీకు మేలు. హల్లెలూయా. దేవుడి భయం లేనివాడుతో నువ్వు స్నేహం చేస్తే పాడైపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే వాడు పలికే ప్రతి మాట దేవునికి వ్యతిరేకంగా ఉంటాయి. కనుక మీరు గుర్తు చేసుకోవాలి. హల్లెలూయా. అందుచేత మంచి స్నేహితులను ఏర్పాటు చేసుకోండి. మీ ముందున్న మీకంటే ప్రార్థన పరులతో స్నేహం చేయండి, మీకంటే భక్తి పరులతో స్నేహం చేయండి, మీకన్నా వాక్యం తెలిసిన వారితో స్నేహం చేయండి. మీరెంత ఆత్మీయంగా బలపడి దేవుని స్తుతించండి. హల్లెలూయా. అలా కానప్పుడు చెప్పే వాక్యానికి కూడా అర్థం కాని వారు కొంతమంది ఉంటారు, రకరకాల మాట్లాడతారు. వాటిని మీరు ఎన్నడూ కూడా అలాంటి వారికి మీరు దూరంగా జీవించాలని నేను మనవి చేస్తున్నాను. ఈరోజు చదవబడిన వాక్య భాగం 133వ కీర్తనలో 2వ వచనములో సియోను కొండ మీద నుండి వచ్చు హెర్మోను మంచు వలె ఉండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. ఐక్యత కలిగిన కాడ, సమాధానము ఉన్న కాడ,
ఎక్కడైతే ఏ కుటుంబంలో ఐక్యత ఉందో, తల్లి తండ్రి బిడ్డలు మనవలు మనవరాండ్రు అత్తమామలు తల్లిదండ్రులు ఐక్యత కలిగి ఏ కుటుంబం ఉంటుందో, ఏ ఇల్లు ఉంటుందో ఆ ఇంటికి అంటండి ఆశీర్వాదం అంట. హల్లెలూయా. ఐక్యత కలిగిన అన్ని కుటుంబాలే కాదండి, ఏ కుటుంబము తల్లిని ప్రేమిస్తూ తండ్రిని ప్రేమిస్తూ తన బిడ్డల్ని ప్రేమిస్తూ భార్యని ప్రేమిస్తూ కుటుంబం అంతా ఏక మాట మీద ఏక ప్రార్థన మీద దైవభక్తి కలిగిన కుటుంబం అంట ఆశీర్వదించబడుతుందంట. హల్లెలూయా. జ్ఞాపం చేసుకోవాలండి, నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే నీ కుటుంబంలో అందరూ ఐక్యతగా ఉండాలి. నీ పిల్లలతో నువ్వు కలిసి మాట్లాడుకోవాలి, నీ తల్లిదండ్రులతో కలిసి నువ్వు మాట్లాడుకోవాలి, నీ అత్తమామలతో కలిసి నువ్వు మాట్లాడుకోవాలి, నీ బంధువులతో కలిసి నువ్వు మాట్లాడుకోవాలి. నువ్వు సంతోషంగా ఉండాలంటే ఐక్యత కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏ ఇంట్లో ఐక్యత లేదో ఆ ఇంట్లో అసమాధానం, ఆ ఇంట్లో నెమ్మది ఉండదండి. తల్లి మాట కొడుకు నచ్చదు, కొడుకు మాట తల్లికి నచ్చదు, భార్య మాట భర్తకి నచ్చదు, భర్త మాట పిల్లలకి నచ్చదు. ఎడ్డమంటే పెడండి అంటారు కదా. ఇలాంటి స్థితిలో ఆ కుటుంబంలో నెమ్మది ఉండదు. కనుక దేవుని బిడ్డవు నీవు అలా కాదు, సమాధానంగా ఉండు. నీ బిడ్డలతోనూ సమాధానం కలిగి ఉండు, నీ భర్తతోనూ సమాధానం కలిగి ఉండు, నీ భార్యతో సమాధానం కలిగి ఉండు, నీ తండ్రితోనూ సమాధానం కలిగి ఉండు, నీ తల్లితోనూ సమాధానం కలిగి ఉండు. అక్కడే ఉందంట ఆశీర్వాదం. హల్లెలూయా. ఈరోజు నువ్వు మాట వింటూ నీవు నీ తల్లిదండ్రులతో సమాధానంగా ఉంటున్నావో లేవో, నీ తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావో లేదో, లేక నీ తల్లిని నువ్వు ప్రేమిస్తున్నావా లేదో, నీ తండ్రిని నువ్వు ప్రేమిస్తున్నావా లేదో, నీ కొడుకుని నువ్వు ప్రేమిస్తున్నావా లేదో, నీ కుమార్తెను నువ్వు ప్రేమిస్తున్నావా లేదో నువ్వు ఒకసారి చూసుకోమని మనవి చేస్తున్నాను. ఒకవేళ నువ్వు ప్రేమించడం లేదు కాబట్టి నీకు నెమ్మది లేదు, నీకు శాంతి లేదు, నీకు సమాధానం లేదు, నీకు ఏ విధమైన నెమ్మది లేకుండా జీవిస్తున్నావంటే నీ ఇంటిలో ప్రేమ లేదు. కనుక ఈరోజు బైబిల్ సెలవిస్తూ ఉందండి, ఇక్కడ అంటండి ఎవరు ఐక్యత కలిగి ఉంటారో వారు ఆశీర్వాదము శాశ్వత కాలము ఎప్పుడు ఆశీర్వదించబడే కుటుంబముగానే ఉంటావటండి. అచ్చట ఉండవల్లని యెహోవా సెలవిస్తున్నాడు. కనుక సంతోషకరంగా ఉందాం, ఐక్యతగా ఉందాం. కుటుంబ సభ్యులతో వీలైనంత మట్టికి ఇంట్లో ఉన్నవారందరూ ఐక్యతగా ఉందురుగాక. కోడలు అత్తగారితో ఐక్యత కలిగి జీవించాలి, అల్లుడు అత్తమామలతో కలిగి ఐక్యతగా జీవించాలి, కొడుకు తండ్రితో ఐక్యతగా మాట్లాడాలి, కొడుకు తండ్రితో ఐక్యతగా మాట్లాడాలి. అలా మాట్లాడే కుటుంబంలో ఐశ్వర్యం ఉంటుందట. హల్లెలూయా. ఆశీర్వాదం ఉంటుందట, నిత్య జీవం ఉంటుందట. కనుక నీ కుటుంబంలో ఐక్యత ఉందా? నీ పిల్లలు నీవు కలిసి ఐక్యతగా జీవిస్తున్నారా? నీ కుటుంబం తల్లిదండ్రులతో సమాధానంగా నువ్వు జీవిస్తున్నావా? ఈ విషయాలు జాగ్రత్త పడ మనవి చేస్తున్నాను. దేవుని చిత్తం అయితే వచ్చే ఆదివారం ఇందుని బట్టి కొన్ని విషయాలు నేను మీతో ఆశపడుతూ ఉన్నాను. యోసేపు ఎలాగా దీవించబడ్డానికి కారణం ఏమిటో, ముసలితనం మందు తన తండ్రిని ప్రేమించి అతను ఐగుప్తు దేశం రాజు అయినప్పటికీ తన తండ్రిని రప్పించుకొని నా తండ్రి అని ఆ దేశ పరిచయం చేసిన యోసేపు దీవించబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు చాలామంది తండ్రిని తండ్రిగా మాట్లాడలేరు, తల్లిని తల్లిగా మాట్లాడలేరు, అన్నను అన్నగా మాట్లాడలేరు, తమ్ముడిగా మాట్లాడలేరు. ఈ స్థితిలో వారు ఎలా దీవించబడతారో దైవ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయండి. జాగ్రత్త. నీ తండ్రి ముసలివాడై ఉండవచ్చు, చదువు లేనివాడై ఉండవచ్చు, లేక అంతా హీనుడై ఉండవచ్చు, చాలా మరి చూడడానికి అసహ్యంగా కనపడవచ్చు. కానీ నీ తండ్రిని నువ్వు ప్రేమిస్తున్నావా లేదో, లేక నీ తల్లి చదువు లేనిదై మోటితనముగా మాట్లాడవచ్చు, లేకపోతే అందంగా లేకుండా ఉండవచ్చు. అలాంటి తల్లిని నువ్వు ప్రేమిస్తున్నావా లేదో నువ్వు జ్ఞాపకం చేసుకొని మనం చేస్తాను. తల్లిని ప్రేమించలేనివాడు, తండ్రిని ప్రేమించలేనివాడు ఎన్నడూ కూడా ఆశీర్వదించబడడు. దేని మహిమపరచండి. మాట్లాడేంటమ్మా మీరు అందరూ ఆబాపుతానండి, గట్టిగా దేని మహిమపరచండి. తల్లిని ప్రేమించలేనోడు, తల్లిని అమ్మ అని పిలలేనివాడు, నాన్నను నాన్న అని పిలలేనివాడు ఎన్నడూ తన జీవితంలో సుఖాన్ని పొందలేడు. జ్ఞాపకం చేసుకోండి. నిన్ను కనిన తల్లి, నిన్ను కనిన తండ్రిని కనుక నీవు ప్రేమించకపోతే నీవు ఆశీర్వదించబడవు. ముసలివారు అయిపోరని నిర్లక్ష్యంగా ఉంటే, ముసలివారు అయిపోరని నువ్వు ప్రేమించకుండా ఉంటే, ఏదో నీ యవ్వన భార్యను పెట్టి నువ్వు సంతోషిస్తూ తల్లిదండ్రులు ప్రక్కన పెడితే ఒకరోజు నష్టపోయేది నీవే నీవే
నీవే. స్తోత్రం, హల్లెలూయా. కనుక ఐక్యత కలిగి ఉండండి తల్లిదండ్రులతో, కొంత సమయం గడపండి తల్లిదండ్రులతో. ఎంత పెద్ద జాబు కలిగినా, ఏ విధంగా ఉన్నా కొంత సమయము ఆ ముసలి తల్లిదండ్రులతో కొంత మీరు సమయాన్ని గడపండి. హల్లెలూయా. అప్పుడే మీరు ఆశీర్వదించబడతారు, అప్పుడే మీరు దీవించబడతారు. అక్కడే ఐశ్వర్యం ఉంటుంది, అక్కడే ఆశీర్వాదం ఉంటుంది, అక్కడే ఐక్యత. హల్లెలూయా. ఐక్యత లేని కుటుంబాల్లో నెమ్మది లేదు. చూస్తున్నా ఎన్నో కుటుంబాలు, ఎందుకంటే అక్కడ ఐక్యత లేదు. పాటలు పాడవచ్చు, ప్రార్థనలు చేయొచ్చు, ప్రసంగాలు చేయవచ్చు, గొప్ప గొప్ప కార్యాలు చేయొచ్చు, కానీ నీ ఇంట్లో నీకు నెమ్మది లేకపోతే ఏది చేసినా నీకు ఏ ప్రయోజనం లేదు. ఎందుకంటే నీవు ఒక అశాంతిలో జీవిస్తున్నటువంటి అశాంతపరుడు. జాగ్రత్త. వాక్యమైన దేవుణ్ణి నీలో చేర్చుకో. ఆ దేవుడు నీ వద్ద ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు. ఆ దేవుడు నీలో కొత్త నువ్వు శాంతిగా, ఆ దేవుడే నీకు సమాధానమును, ఐశ్వర్యమును, ఆరోగ్యమును, సర్వ సంపదలు ఇవ్వగలిగిన నా దేవుడితో నువ్వు స్నేహించే. హల్లెలూయా. చెడ్డ స్నేహితుల దగ్గరికి వెళ్ళి చర్చికి దూరం కావద్దండి. చెడ్డ స్నేహితుల మాట విని దేవుని వాక్యాన్ని పెడగా అర్థం చేసుకోవద్దండి. అర్థమైన స్నేహితులతో మాట్లాడండి, వాక్యం తెలిసిన స్నేహితులతో మాట్లాడండి. వాక్యం తెలిసిన స్నేహితులు వాక్యాన్ని అర్థం లేక ఏవేవో మాట్లాడే స్నేహితులతో దూరంగా ఉండమనుకోండి. నేను మనవి చేస్తున్నట్టు వారి ద్వారా మీ విశ్వాసాన్ని పాడు చేసుకొని దేవునికి దూరమై మీరు దేవుని దీవెనకు కోల్పోవద్దని మనవి చేస్తూ దేవునికి ఇష్టడిగా ఉండండి, స్నేహితుడిగా ఉండండి. ఆ స్నేహితుడే నిజ స్నేహితుడు. నీకు ప్రాణమిచ్చిన వాడు, నాకు ప్రాణం ఇచ్చినవాడు, మనందరి ప్రాణ ప్రదాత, మన గొప్ప స్నేహితుడు. యేసే స్నేహితులో మనందరము సాగిపోదుమో గాక. మంచిదండి. మరి లేచి నిలబడండి, కానుకలు పెట్టుకుందాం. కానుక పాట పాడమ్మా, రమ్మ. లేచి నిలబడితే కానుకలు పెట్టుకుందాం. సమర్పణ చేయుము ప్రభువునకు నీదే